ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. परमेश्वर को धन्यवाद है, आप सभी को मेरे नमस्कार है। దేవుని యొక్క మహాకృపను బట్టి परमेश्वर के अनुग्रह में మరి యొక్క విశ్రాంతి దిన ఆరాధన కూడికలో నడిపించినటువంటి దేవునికి స్తుతి చెల్లించుకొనుచు और एक बार शब्द के दिन की आराधना में चलाई हुई परमेश्वर को धन्यवाद देते हुए ముందుగా ప్రార్థన చేసుకొని पहले प्रार्थना करके పరిశుద్ధ గ్రంథములో నుంచి पवित्र ग्रंथ में से జీవవాక్యమును ధ్యానించుకుందాం. जीव वचन को ध्यान करेंगे। స్తోత్రం దేవా పరిశుద్ధుడా జీవాధిపతి మీ ఘనమైన నామమునకు స్తోత్రము నాయనా. धन्यवाद है परमेश्वर, आपकी महिमा नाम के लिए బలహీన धन्यवाद। దాసుని సిలువ చాటును బరుపరుచుకోండి. निर्बल अपने दास को क्रूस के आड़ में डका लीजिए। బలమైన ఆత్మతో నింపండి, అభిషేకించండి. सामर्थ्य की आत्मा से भर మీ दीजिए। పరిశుద్ధ గ్రంథముల నుంచి జీవవాక్యమును ధ్యానించబోచుండగా आपकी पवित्र ग्रंथ में से जीव వాక్యమైన वचन యేసయ్య ఆత్మస్వరూపుగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి. वचन हुआ यीशु आत्मा से अपने आप को ప్రతి प्रकट బిడ్డ कीजिए। యొక్క ఆత్మదాహాన్ని తీర్చండి నాయన. हर एक की आत्मिक प्यास को बुझा ప్రతి బిడ్డ दीजिए। జీవితంలో మీ ఆత్మ కార్యాలు జరిగించండి నాయన. हर एक बच्चे के जीवन में आपका आत्मिक कार्य నేటి कीजिए। దినమున ఏమి జరగాలని మీరు సంకల్పించినారో आज के दिन में आपका इच्छा क्या होना है, యావత్ నీ సంకల్పాన్ని आपकी सारी इच्छा మీ को పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో జరిగించమని వేడుకొంచున్నాము నాయన. आपकी पवित्र आत्मा के सामर्थ्य के द्वारा हर एक बच्चे के जीवन में कीजिए। ఆత్మస్వరూపుగా మీరు బోధించండి నాయన. आप आत्मा से बोलिए, వారి జీవితాల్లో మీ ఆత్మ కార్యాన్ని మీరే జరిగించండి నాయన. उनके जीवन में आपका आत्मिक कार्य आप ही कीजिए। సర్వశక్తిమంతుడా, सर्वशक्तिमान జీవము కలిగిన దేవా, जीवित परमेश्वर, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా, अब्राहम इसहाक और याकूब కల్వరిగిరినాథ యేసు రాజా, गिरनादा यीशु ఆత్మ राजा, స్వరూపుగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి నాయన. आप आत्मा से अपने आप को प्रकट ప్రతి బిడ్డ कीजिए। యొక్క ఆత్మదాహాన్ని తీర్చండి. हर एक की आत्मिक प्यास को बुझा दीजिए। మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని आप ही सारी महिमा पाइए। యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. यीशु मसीह के पवित्र नाम में प्रार्थना करते हैं पिता, ఆమేన్. आमीन। ఈరోజు మరొకసారి आज और एक बार దేవుని యొక్క परमेश्वर का ఔన్నత్యాన్ని, बढ़ियापन को, ఆయన గొప్పతనాన్ని, उनकी बढ़ियापन को, ఆయన రక్షణని, उनकी उद्धार को, ఆయన కృపా కాపుదలని उनकी अनुग्रह और उनकी दया ఒకసారి को జ్ఞాపకపరుచుకుంటా ఉంటే एक बार याद करने पर ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటది. बहुत अचंभा होता है। బైబిల్ ఏం చెప్తా ఉందంటే, बाइबल क्या बोलती है? దేవుడు గనుక ఒక్కసారి నిన్నే కాని నన్నే కాని పిలిచే పని అయితే परमेश्वर एक बार तुमको मुझको बुलाने ఆయన पर నమ్మదగిన దేవుడు, विश्वास योग्य परमेश्वर है, నీతిమంతుడైనటువంటి దేవుడు. धर्मी परमेश्वर है। ఆకాశం భూమి గతించిన ఆయన మాటలు గతింపవు. आकाश और धरती टलने पर भी उनकी बात कभी नहीं टलेगा। కనుక మనమేం చేయాలంటే, हम क्या करना है? బైబిల్ ఏం చెప్తా ఉందంటే, बाइबल में क्या है? ఆయన ఉన్నతమైన పిలుపుకి తగ్గట్లుగా నడవమని బైబిల్ మనకు చెప్తా ఉంది. उनकी बढ़िया बुलावट के अनुसार हम चलना है। దేవుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. परमेश्वर का वचन इस प्रकार बोल रहा है। ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకపరుచుకునే పని అయితే, आज परमेश्वर का वचन को हम याद ఇశ్రాయేలు యొక్క దేవుని గురించి మనం ధ్యానించబోతా ఉన్నాము. इस्राएल परमेश्वर के बारे में हम ध्यान करना పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యాన్ని ధ్యానించబోతున్నాము. पवित्र ग्रंथ में से वचन को ध्यान करने మనం ఎవరమైనా हम कौन होने पर भी ఒకవేళ ఈ లోకంలో ఒక అధికారం ఉంటే इस जगत में अधिकार ఆ होने पर అధికారము పక్షాన ఉండాలని కోరుకుంటాము. उस अधिकार के वो रहना चाहते ఆ हैं, అధికారుల పక్షాన ఉండాలని उस కోరుకుంటాం. अधिकारियों के वो रहना चाहते हैं। ఎవరైనా బలవంతుడు ఉంటే బలవంతుడు పక్కన ఉండాలని కోరుకుంటాం. कोई बलवान होने पर उसके ओर रहना चाहते हैं, ఎవరైనా ధనవంతుడు ఉంటే ధనవంతుడు పక్కన ఉండాలని కోరుకుంటాం. कोई धनवान होने पर उस धनवान के वो रहना चाहते हैं, లేక ఇంకా ఎవరైనా నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడైన వాడు ఉన్నాడు అంటే और कोई धर्मी या न्यायी होने पर ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడతాము. उनसे दोस्ती करने को चाहते हैं हम। కారణం ఏమిటంటే, इसका माने क्या మనము है? ధనవంతుడితో ఉండటం వలన हम धनवान से रहने మనలో से తెలియనటువంటి ఒక ఫీలింగ్ ఉంటది. हमें एक अच्छा अनुभव आता ఏమిటంటే, है। నేను కూడా ధనవంతుడినే అన్న ఫీలింగ్ ఉంటది. मैं भी धनवान हूँ, इस प्रकार का अनुभव होता అదే है। విధంగా ఒక నీతిమంతుడు పక్కన ఉండే పని అయితే एक धर्मी के पास हम रहने మనలో पर కూడా ఒక ఫీలింగ్ ఉంటది. हमें भी एक इस प्रकार का ఏంటి अनुभव అంటే, होता है कि నాకు నేనుగా నీతిమంతుడుగా ఫీల్ అవుతున్నట్లుగా ఉంటది. मैं एक धर्मी हूँ, इस प्रकार होता है। కేవలము ఫీల్ అవటం కాదు గాని, इस प्रकार रहना ही नहीं, ఏ నీతిమంతుడు పక్కన ఉన్నానో किस धर्मी के पास हम ఆ रहते हैं, నీతిమంతుడు నన్ను నీతిమంతుడుగా తీర్చగలడు. उस धर्मी मुझको धर्मी के रूप में बना देता ఏ है। యథార్థవంతుడు పక్కన ఉన్నానో एक खरे के पास हम रहने ఆయన पर నన్ను యథార్థవంతుడుగా తీర్చగలడు. उन्होंने मुझे खरे के रूप में बनाते ఏ हैं। బలమైన దేవుడు పక్షాన ఉన్నానో किस सामर्थ्य परमेश्वर के वो ఆయన हम నన్ను रहते हैं। బలవంతుడుగా చేయగలడు. उन्होंने मुझे बलवान करते हैं। దేవునికి స్తోత్రము. परमेश्वर को మరి ఈ धन्यवाद లోకములో ఇలాంటి బలాలు శక్తులను మనం కోరుకున్నప్పుడు, है। इस जगत में हम इस प्रकार के सामर्थ्य को चाहते पर సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. सामर्थ्य परमेश्वर है। ఆయన లోకానికి తన్ను తాను ఈ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు. उन्होंने जगत को इस प्रकार प्रकट किया है, अपने ఎలాగన आप को। ప్రత్యక్షపరుచుకున్నాడు అయ్యా అంటే, इस प्रकार प्रकट किया है ప్రభు कि అయినటువంటి యేసుక్రీస్తు వారుగా प्रभु यीशु मसीह जी के ఈ रूप में లోకానికి కన్య గర్భాన జన్మించటానికి కోరుకున్నాడు. इस जगत में कुमारी के गर्भ में पैदा होने को चाहा ఆయన है। దేవాది దేవుడే, उन्होंने परमेश्वर है, దేవుని కుమారుడే, परमेश्वर
परमेश्वर का पुत्र మనుష్య है, కుమారుడే, इंसान का पुत्र है, సర్వశక్తిమంతుడే, सामर्थ्य है, నీతిమంతుడే, धर्मी है, యథార్థవంతుడే, दयावान है, బలవంతుడే, बलवान है, ధనవంతుడే. धनवान है। అందుకనే అనేకులకు అనేకమైన ఇవ్వటానికి ఆయన శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. बहुत लोगों को बहुत कुछ देने का सामर्थ्य परमेश्वर है, ఆయన దగ్గర అయ్యే కొదువ లేదు. उनके पास कुछ कमी नहीं है, ఆయనకు అసాధ్యమైంది కూడా ఏదీ లేదు. उनके लिए कुछ काम असंभव नहीं है, ఆయనకి సమస్తము సాధ్యము. उनके लिए सब कुछ संभव है। ఒకవేళ నువ్వు మొరపెట్టే ఒక వ్యక్తివైతే तुम पुकारने वाला एक व्यक्ति होने నీ पर మొర ఆలకించి నీకు సహాయం చేయగలడు. तुम्हारा पुकार सुनकर तुमको मदद నువ్వు करता है, ప్రార్థించినా, तू प्रार्थना నువ్వు करने విజ్ఞాపన पर, చేసినా, तुम विनती करने पर, ఎలాగ చేసినప్పటికీ కూడా तुम क्या करने पर నీ भी, మొర ఆలకించి నీకు సహాయం చేసే దేవుడు. तुम्हारा पुकार सुनकर तुमको मदद करने वाला परमेश्वर అంత है। కృపా కనికరమ జాలి దయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. उतना बढ़िया अनुग्रह और तरस का చాలా మందికి అర్థము కాదు. बहुत लोग नहीं చాలా समझते మంది हैं, పిల్లలకు అర్థము కాదు. बहुत लोग नहीं समझते తల్లిదండ్రులు हैं। బిడ్డలను ఎట్లా ప్రేమిస్తున్నారో అర్థము కాదు. माता पिता उन्हें बच्चों को किस प्रकार प्यार करते అర్థము हैं కాక नहीं ఇంకొక समझते రీతిలో हैं। మాట్లాడుతూ ఉంటారు. उन्होंने नहीं समझते हैं इसलिए उन्होंने दूसरे నా प्रकार గురించి बोलते నేను हैं। చెప్పే పని అయితే मैं अपने बारे में बोलना है నేను तो అనుకుంటా ఉండేవాడిని, मैं सोचता हूँ మా నాన్నగారు ఒక సేవకుడిగా ప్రవక్తగా ఉన్నాడు, मेरे पिताजी ने एक सेवक है और भविष्य పరలోకపు పిలుపు అందుకొని దేవుని మహిమలో ఉన్నాడు. स्वर्ग का बुलावट पाकर परमेश्वर की महिमा में है। ఆయన జీవిత కాలములో, उनके जीवन काल ఆయనతో में జీవించే కాలములో నేను मैं उनके साथ जीने के నేను समय నా में, మనసులో అనుకుంటా ఉండేవాడిని. मैं मेरे मन में सोचता ఏమని हूँ, అనుకుంటా ఉండేవాడిని इस అంటే, प्रकार सोचता ఓ था నా कि తండ్రి నన్ను సరిగా ప్రేమించట్లేదు కదా అని. मेरे पिता ने मुझे अच्छे से प्यार नहीं करते हैं, इस प्रकार सोचता हूँ। ఎందుకంటే కొంతమంది ప్రేమ బయటికి ఎక్స్ప్రెస్ చేస్తారు, कुछ लोगों ने प्यार को दिखाते हैं, కొంతమంది లోపల పెట్టుకుంటా ఉంటారు. कुछ लोग अंदर ही रखते हैं। అలాగన మా తండ్రి గారి యొక్క ప్రేమ నిన్ను చూడాలి అంటే मेरे पिताजी का प्यार मैं देखना है ఎప్పుడు तो చూశానయ్యా అంటే मैं कब देखा ఆయన हूँ कि దేవుని పిలుపునందుకొని పరలోకానికి వెళ్ళిన తర్వాత उन्होंने परमेश्वर का बुलावट पाकर स्वर्ग जाने ఆ के बाद, మరుసటి దినము उसके दिन के पहले बाद में ఆత్మస్వరూపిగా నాతో మాట్లాడుతున్నాడు. उन्होंने आत्मा से मुझसे बोल रहा నా है, కుమారుడా, हे मेरे पुत्र, ఈ లోకపులో శ్రమలు చూసి నువ్వు భయపడుతున్నావా? इस जगत में क्लेश को देखकर तुम डरते हो क्या? భయపడవద్దు. डरो मत। ఇక్కడ చూడు నేను ఎంత సంతోషంగా ఉన్నానని నవ్వుతూ ఉన్నాడు. यहाँ देखो मैं कितना खुशी से हूँ, इस प्रकार हंस रहा है। దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు భూమిని పోటీ పగమునుకు లోకపు పునాది లేనప్పుడు భూమిని పోటీ పగమునుకు లోకపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు పర్వతములు కోటకమునుకు నరునికి రూపము లేనప్పుడు పర్వతములు కోటకమునుకు నరునికి రూపము లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు తండ్రి కుమారాత్మలు ఒకటైయున్నారు రూపము తండ్రి కుమారాత్మలు ఒకటైయున్నారు రూపము
దేవుని అర్థం జరగాలి. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. परमेश्वर ने जगत को बहुत దేవుడు प्यार లోకమును किया है। ఎంతగానో ప్రేమించాడు. बहुत प्यार किया है इस దేవుడు जगत को లోకమును परमेश्वर ఎంతగానో ने। ప్రేమించాడు. परमेश्वर बहुत प्यार किया है इस ఆయన जगत को। ప్రేమ చాలా మందికి అర్థం కాక उनका प्यार बहुत लोग नहीं ఆయన समझ रहा है। దూషిస్తున్నారా, उनको दूषण दे रहा है, హింసిస్తున్నారా, उनको हिंसा दे रहा है, బాధిస్తున్నారా, उनको दुख दे హేళన रहा है చేస్తా ఉన్నారా? और अपहास कर रहा है। సృష్టికి శిల్పకారుడు, ఈ జగతికి ఆది సంభూతుడు. సృష్టికి శిల్పకారుడు, ఈ జగతికి ఆది సంభూతుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు యేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు యేసే దేవుడు, మన దేవుడు యేసే దేవుడు. అలాగనా మా తండ్రి గారి ప్రేమ నాకు అర్థం కాల. इस प्रकार मेरे पिताजी का प्यार मैं नहीं నేను समझ ఎంతసేపటికి पाया ఏం हूँ। చేస్తున్నానంటే मैं क्या कर रहा हूँ कि శరీర సంబంధమైన ప్రేమను కోరుకుంటా ఉన్నా. मैं शारीरिक प्रेम को चाह रहा हूँ। శరీర సంబంధమైన ప్రేమ ఎట్లా ఉంటుందో తెలుసా? शारीरिक प्यार किस प्रकार होता है? సపోజ్ ఒక కుటుంబంలో నలుగురు కుమారులు కుమార్తెలు ఉండే పని అయితే एक परिवार में 4 पुत्र और बेटी होने पर వాళ్ళందరికంటే ఎక్కువగా నా తండ్రి నన్ను బాగా చూడాలనుకుంటా. मेरे पिता ने मुझे बहुत प्यार करना चाहता हूँ। అలాగే उन నన్ను सबसे బాగా ज्यादा। చూస్తే అది ప్రేమ అనుకుంటా. मुझे बहुत अच्छे से देखने पर इस प्रकार प्यार है मैं समझता हूँ। కానీ ఆ నలుగురు బిడ్డలని उन 4 बच्चों को సమానంగా ఆయన ప్రేమిస్తున్నాడు ఆ సంగతి అర్థం కాదు. समान रूप से उन्होंने प्यार करा है इस प्रकार मैं नहीं समझ पाता हूँ। సమానంగా ప్రేమిస్తున్నాడని ఎందుకు అర్థం కాదయ్యా అంటే उन्होंने समान रूप से प्यार करता है इस प्रकार क्यों नहीं समझता నలుగురు हूँ బిడ్డలు कि ఏకరీతిగా ఉండరు గనక 4 बच्चे एक ही प्रकार नहीं होते నలుగురు हैं। బిడ్డల యొక్క మానసిక స్థితి వేరు, 4 बच्चे का मन की हाल శారీరక अलग స్థితి होता వేరు, है। शारीरिक ఆ हाल अलग కుటుంబంలో होता है। వాళ్ళు నడిచే నడక వేరు, उस परिवार में उनकी चलना बहुत వారి अलग మాట होता है। విధానం వేరు. उनकी बात भी अलग ఆ होता है। తల్లిదండ్రులుగా ఆమూలాగ్రము ఆ బిడ్డలను పరీక్షిస్తూ ఉంటారు. माता पिता के रूप में उन लोग जानते हैं उन बच्चों के बारे में। కనుక ఎవరిని ఎలాగైనా ప్రేమించాలో వాళ్ళకి అర్థమవుతుంది గనక किसको किस प्रकार प्यार करना है వాళ్ళు वो అలాగనే समझते हैं। ప్రేమిస్తూనే ఉంటారు. इस प्रकार प्यार करता ही కానీ रहता है। మనకైతే అర్థం కాదు. हम नहीं समझते हैं। రెండోది ఏంటయ్యా అంటే दूसरा क्या है మనం ఒక कि ప్రేమను కోరుకుంటా ఉంటాము. हम ये एक प्यार को चाहते ఎదుటి हैं మనుషుల దగ్గర నుంచి గాని, सामने व्यक्तियों కుటుంబ से, సభ్యుల దగ్గర నుంచి परिवार గాని, वालों से, తల్లిదండ్రుల దగ్గర నుంచి గాని, माता पिताओं से, బిడ్డల దగ్గర నుంచి గాని बच्चों से మనం ఒక ప్రేమ కోరుకుంటాం. ये एक प्यार हम ఆ రూపంలో ఆ चाहते हैं। ప్రేమ దొరకదు. उस रूप में हमको उस प्यार అందువల్ల नहीं మనము मिलता है। పొరపాటున తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంటది. इस प्रकार हम गलती से समझते हैं। సరే మన ప్రేమను పక్కన పెట్టేసేయండి, हमारे प्यार को దేవుని बाहर ప్రేమను रखिए। చూద్దాము. परमेश्वर का प्यार को యోహాను देखिए। సువార్త 3:16 यूहन्ना समाचार దేవుడు 3:16 లోకమును में ఎంతగానో ప్రేమించాడు, परमेश्वर ने इस जगत को बहुत प्यार किया है। ఎంతగానో ప్రేమించాడు. ప్యార్ కియా హై. ఎంతగా అయ్యా అంటే कितना है कि తన కుమారుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని శిలువ మరణానికి అప్పగించునంతగా ప్రేమించాడు. अपने पुत्र हमारे परमेश्वर यीशु मसीह जी को क्रूस मरण को चढ़ाने तक శిలువ उन्होंने మరణానికి प्यार किया है। అప్పగించేశాడు. क्रूस के मरण को सौंप కొరడా दिया దెబ్బలకు है। అప్పగించేశాడు. कोड़ों के मार खाने को सौंप दिया హింసలకి है। అవమానాలకు అప్పగించేశాడు. हिंसाओं को अपहासों को सौंप दिया है। నిందలకి గుద్దులకు అప్పగించేశాడు. निंदाओं को घुंसाओं को ముండ్ల सौंप दिया కిరీటానికి है। అప్పగించేశాడు. कांट के मुकुट को सौंप दिया కాళ్ళు है। చేతులు మేకులతో కొట్టడానికి అప్పగించేశాడు. पैर और हाथों में कीले लगाने के लिए सौंप కారణం दिया है। ఏమిటయ్యా అంటే इसका कारण क्या है దేవుని कि సృష్టి అయినటువంటి మానవుణ్ణి దేవుడు ఎంతగానో ప్రేమించి परमेश्वर के सृजन हुआ इस जगत को बहुत प्यार తన किया है ఏకైక परमेश्वर కుమారుడు ने। ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని अपने इकलौते बेटे प्रभु यीशु मसीह जी అటువంటి को భయంకరమైన శిలువ మరణానికి అప్పగించాడు. उस प्रकार का भयानक क्रूस के मरण को सौंप दिया है। తన సొంత కుమారుణ్ణి, अपने पुत्र को, ఏకైక కుమారుణ్ణి इकलौते पुत्र को శిలువ మరణానికి అప్పగించాడు. क्रूस के मरण को सौंप दिया ఎవరి है। కోసము? किसके लिए? ఎవరి కోసము? किसके लिए? నీ కోసము, నా కోసమే. तुम्हारे लिए, मेरे लिए। ఎవరి కోసము ఈ సిలువ యాగము, ఎవరి కోసము నీ సిలువ పయనము,
కాడి మ్రానుగా లోక పాప భారమంతయు సిలువ కాడి మ్రానుగా బరువైన ఆ సిలువను మోసితివా అయ్యో అయ్యయ్యో ఓ యేసునాథా నా యేసునాథా పయనమైతివా ఆ గొల్గొత వైపు పయనమైతివా ఆ గొల్గొత వైపు ఎవరి కోసమో ఈ సిలువ యాగము ఎవరి కోసమో నీ సిలువ పయనము ఎవరి కోసమో ఈ రక్త తర్పణం ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగం కొరడా దెబ్బలతో చీల్చబడి నాగటి చాళ్ళుగా వీపు దున్నబడి కొరడా దెబ్బలతో చీల్చబడి నాగటి చాళ్ళుగా వీపు దున్నబడి ముండ కిరీటముతో మొత్తబడితివా అయ్యో అయ్యయ్యో ఓ యేసునాథా నా యేసునాథా పయనమైతివా ఆ గొల్గొత వైపు పయనమైతివా ఆ గొల్గొత వైపు ఎవరి కోసమో ఈ సిలువ యాగము ఎవరి కోసమో నీ సిలువ పయనము ఎవరి కోసమో ఈ రక్త తర్పణం ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగం అవమాన భారముతో ఉమ్ములతో అరచేతి గుద్దులతో అవమాన భారముతో ఉమ్ములతో అరచేతి గుద్దులతో పట్టబడి కట్టబడి కొట్టబడి ఈడ్వబడితివా అయ్యో అయ్యయ్యో ఓ యేసునాథా నా యేసునాథా పయనమైతివా ఆ గొల్గొత వైపు పయనమైతివా ఆ గొల్గొత వైపు ఎవరి కోసమో ఈ సిలువ యాగము ఎవరి కోసమో నీ సిలువ పయనము ఎవరి కోసమో ఈ రక్త తర్పణం ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగం నీ
కాళ్ళు చేతులు ఆసోది మేకులతో ఆ సిలువకు నిన్నో కొట్టితిరా. నీ కాళ్ళు చేతులు ఆసోది మేకులతో ఆ సిలువకు నిన్నో కొట్టితిరా. త్రోవనెళ్ళు వారి హేళనతో అయ్యో అయ్యయ్యో ఓ యేసునాథా నా యేసునాథా వేలాడితివా ఆ సిలువలో వేలాడితివా ఆ సిలువలో ఎవరి కోసమో ఈ సిలువ యాగము ఎవరి కోసమో నీ సిలువ పయనము ఎవరి కోసమో ఈ రక్త తర్పణం ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగం. ఏడు మాటలు సిలువపై మాట్లాడి తండ్రి చేతికి ఆత్మనప్పగించి ఏడు మాటలు సిలువపై మాట్లాడి తండ్రి చేతికి ఆత్మనప్పగించి సమాప్తమైనదని మరణించితివా. అయ్యో అయ్యయ్యో ఓ యేసునాథా నా యేసునాథా బల్లెపు పోటుతో పొడవబడితివా బల్లెపు పోటుతో పొడవబడితివా. ఎవరి కోసమో ఈ సిలువ యాగము ఎవరి కోసమో ఈ సిలువ పయనము ఎవరి కోసమో ఈ రక్త తర్పణం ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. నా కోసమే ఆ సిలువ యాగము నీ కోసమే ఆ సిలువ పయనము నా కోసమే ఆ సిలువ యాగము నీ కోసమే ఆ సిలువ పయనము. ఈ పాపి కోసమే ఆ రక్త తర్పణము ఈ పాపి కోసమే ఆ రక్త తర్పణము. ప్రతి పాపి కోసమే ఆ ప్రాణ త్యాగము ప్రతి పాపి కోసమే ఆ ప్రాణ త్యాగము. నీ కోసమే నా కోసమే ఆ రక్త తర్పణము నీ కోసమే నా కోసమే ఆ ప్రాణ త్యాగము. ఈ పాపి కోసమే ఆ రక్త తర్పణము ప్రతి పాపి కోసమే ఆ ప్రాణ త్యాగము. నా కోసమే
కోసమే ఆ సిలువ పయనము, నీ పాపమే నా పాపమే ఆ రక్త తర్పణము. ఎవరి కోసం అండి? किसके लिए? ఎవరి కోసం? किसके लिए? నీ కోసం, నా కోసం. तुम्हारे मेरे लिए। దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు, परमेश्वर तुमको मुझको बहुत प्यार किया కానీ है। మనము గుర్తెరగలేకపోతున్నాం. हम नहीं पहचान पाते మనం हैं, గుర్తెరగలేకపోతున్నాం. हम नहीं पहचान रहा है దేవుని ప్రేమను గుర్తెరగలేకపోతున్నాం. परमेश्वर के प्यार को नहीं ఎంతగా पहचान ప్రేమించాడయ్య रहे हैं। అంటే कितना प्यार किया తన है ఏకైక కుమారుడు, अपने इकलौते ఒకే ఒక్క पुत्र, కొడుకు एक ही पुत्र మన है కోసము, हमारे लिए। పాప మానవుడి కోసము, पाप इंसान ఏ के భేదం लिए। లేకుండా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్న మానవ జాతి కొరకు कुछ भेद नहीं है, सभी ने पाप करके परमेश्वर के महिमा से रहित हैं, इस प्रकार के मानव తన जाति के ఏకైక लिए। కుమారుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని अपने इकलौते बेटे हमारे प्रभु यीशु मसीह శిలువ जी को మరణానికి అప్పగించినంతగా మనల్ని ప్రేమించాడు. क्रूस के मरण को सौंपने तक उन्होंने ఇంకా प्यार किया है। శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక మన ఎడల కృప చూపుతూ ఉన్నాడు. अभी सदा हमको प्यार करते हुए हमको ప్రియ नहीं छोड़कर సహోదరుడా, प्यार సహోదరి, करते हैं। भाई ప్రియ और बहन, సహోదరుడా, సహోదరి, भाई और बहन, ఇప్పుడైనా నీవు నేను अब तू और मैं దేవుని ప్రేమను గుర్తిరిగితే परमेश्वर के प्यार को पहचानने ఆ पर ప్రేమ కంటే ఎక్కువగా దేనిని కోరుకోము. उस प्यार से ज्यादा किसको भी हम नहीं చాలా चाहते। మంది తెలుసో తెలియకో बहुत लोग जाने अनजाने में లోకాన్ని ప్రేమిస్తున్నారు, इस जगत को प्यार करते ధనాన్ని हैं, ప్రేమిస్తున్నారు, धन को प्यार करते తమను हैं, తాము ప్రేమించుకుంటున్నారు, अपने आप को प्यार करते తమ हैं, వారిని ప్రేమించుకుంటున్నారు, अपने लोगों को प्यार करते కులమ हैं, మతాన్ని ప్రేమించుకుంటున్నారు. कुल और धर्म को प्यार అయ్యో करते हैं। అయ్యో, क्या है నీ కొరకు నా కొరకు तुम्हारे लिए ఆయన मेरे लिए సమస్తాన్ని విడిచిపెట్టొచ్చాడు. सब कुछ छोड़कर आया है పరలోక उन्होंने। మహిమని విడిచిపెట్టేసి स्वर्ग की महिमा को छोड़कर తండ్రి आया है। కృపాసనం కూర్చుంటే విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచుకోలేదు, కానీ पिता की दाहिनी ओर बैठने की छोड़ने की बात మనుషుడు नहीं सोचा పోలికగా उन्होंने। పుట్టేసి इंसान के रूप में తను पैदा తాను होकर రిక్తుడుగా చేసేసి अपने आप को अकेला శిలువ बनाकर మరణము పొందినంతగా क्रूस की मरण पाने తండ్రికి तक విధేయుడయ్యాడు, पिता के उन्होंने अधीन में आ गया है। దేవునికి విధేయుడయ్యాడు, पिता परमेश्वर के अधीन में आ దేవునికి गया है। లోబడ్డాడు. परमेश्वर के अधीन में కనుక आ गया ఇప్పుడు है। ప్రభు అంటున్నాడు కదా, अब प्रभु जी कहते తనకి हैं విధేయులైన వారందరికీ अपने जिन लोगों को अपने నిత్య अधीन में రక్షణకి आते हैं, కారణభూతుడిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్క మానవుల్లో ఉండబోతున్నాడు. अनंत उद्धार के लिए यीशु मसीह जी ने इस प्रकार हर एक इंसान ఏ में होते हैं। మానవుడైతే దేవునికి విధేయుడు అవుతాడో किस इंसान ने परमेश्वर को अधीन में వాళ్ళకి आते దేవుడు हैं, నిత్య రక్షణ ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. उनको अनंत जीवन देने के लिए परमेश्वर యేసయ్య ने ఈ इसका లోకాన్ని इच्छा रखता ప్రేమించలా, है। यीशु ने इस लोक ఈ को లోకంలో ఉన్న వాటిని ప్రేమించట. इस जगत में जो है उसको प्यार नहीं किया है। దేవుని కంటే ఎక్కువగా దేనినైనా ప్రేమించకు, దేవుని కంటే ఎక్కువగా దేనినైనా ప్రేమించకు, నీ పూర్ణ హృదయముతో ప్రభు యేసుని ప్రేమించు, ప్రభు యేసుని కీర్తించు, ప్రభు యేసుని ప్రేమించు, ప్రభు యేసుని కీర్తించు. నా గట్టి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడకు, నా గట్టి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడకు. ప్రభు అన్నాడు కదా, प्रभु जी ने कहा है, ఏమన్నాడు ప్రభు? क्या कहा है? నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. मेरा राज्य इस लोक की नहीं है। యేసయ్య ఎవరి కొరకు జీవించాడు? यीशु ने किसके लिए जिया है? దేవుని కొరకు. परमेश्वर के దేవుని लिए। చిత్తాన్ని భూలోకంలో మానవ జాతిలో నెరవేర్చడం కొరకు జీవించాడు. परमेश्वर की इच्छा को इस जगत में पूरा करने के लिए जिया ఆ था। చిత్తాన్ని అంతా నెరవేర్చాడు. उस सारी इच्छा को पूरा किया శిలువ था। మరణ పునరుద్ధానం ద్వారా సంపూర్తి చేసేశాడు. क्रूस की मरण और पुनरुत्थान के द्वारा पूरा किया है। ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ప్రతి మానవ జాతిని రక్షించడం దేవుని యొక్క దయా సంకల్పం అయ్యింది. अब प्रभु यीशु मसीह पर विश्वास रखने से हर एक मानव जाति को उद्धार देना ప్రతి परमेश्वर की మానవుడు इच्छा है। రక్షించబడాలంటే हर एक इंसान उद्धार पाना పునరుద్ధానుడైన है తన तो కుమారుని ప్రభు తండ్రి వారు హెచ్చించాడు. पुनरुत्थान हुआ अपने पुत्र को पिता ने बहुत बढ़िया दिया ఎంతగా है। హెచ్చించాడు అంటే इतना बढ़िया किया है कि పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడిందని చెప్పునంతగా హెచ్చించాడు. स्वर्ग के ऊपर धरती के ऊपर मुझे सारा अधिकार दिया गया है, इस प्रकार ప్రతి कहा వాని है। మోకాలు యేసు నామమున వంగేటట్లు చేసేశాడు. हर एक की घुटना यीशु के नाम में टेक रहा కనుక है। ఈ భూ ప్రజలకు इस जगती के प्रजा మరొక को నామం ఇవ్వబడలా, दूसरा नाम नहीं दिया गया ఒకే है। ఒక నామం ఇవ్వబడింది. एक ही नाम दिया हुआ అదే है, యేసుక్రీస్తు వారైనటువంటి నామము. वही यीशु मसीह जी का नाम ఆ है। నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ పొందలేము. उस नाम के बिना और किसी के नाम में उद्धार नहीं కనుక है। దేవుని మహిమను వీడి ఈ లోకానికి వచ్చేసి మానవ జాతిని రక్షించటానికి యేసయ్య ఎంతగా ఉపేక్షించుకొని శిలువ మరణాన్ని పొంది పునరుద్ధానుడై తిరిగి తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడో. यीशु ने किस प्रकार उन्होंने स्वर्ग की महिमा को छोड़कर आकर क्रूस का मरण पाकर पुनरुत्थान होकर पिता की दाहिनी ओर बैठकर हमारे लिए विनती कर रहा है। ఒక క్రైస్తవుడిగా, విశ్వాసిగా, సేవకుడిగా, బోధకుడిగా, పరిచారకుడిగా एक मसीह के रूप में, सेवक के रूप में, उपदेशक के रूप में నన్ను నేను కూడా ఎంత ఎక్కువగా దేవునికి సమర్పించుకోవాలి.
मैं भी अपने आप को कितना परमेश्वर को सौंपना है। దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదని బైబిల్ చెప్తూ ఉంటుండగా परमेश्वर से ज्यादा और किसी को प्यार नहीं करना है, ఓ इस प्रकार ప్రియ बाइबल बोल సహోదరుడా रहा है। సహోదరి దేనినైనా ప్రేమిస్తున్నావా? हे भाई और बहन, किसी को प्यार करते हो బైబిల్ क्या? చెప్తా ఉంది కదా, बाइबल बोलती है లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. इस जगत को, इस जगत में जो कुछ है उसको प्यार मत అలాగని మీరు करो। ప్రేమించే పని అయితే తండ్రి ప్రేమ మీలో ఉండదు. इस प्रकार प्यार करने पर पिता का प्यार तुम में नहीं रहता है। లోకములో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపడమము. इस जगत में जो कुछ है वह सब कुछ लोक ఇవి का తండ్రి लालच వలన है। పుట్టినవి కాదు, ये पिता से पैदा नहीं हुआ ఇవి है, లోక సంబంధమైనవే. इस जगत की है। వాటిని ప్రేమించే పని అయితే నువ్వు నశించిపోతావు. इनको प्यार करने पर तुम नाश होते అవి हो। శాశ్వతము కాదు. ये शाश्वत नहीं है। శాశ్వత జీవాన్నిచ్చే దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ప్రేమించమని బైబిల్ చెప్తూ ఉంటుండగా शाश्वत जीवन देने वाले परमेश्वर को तुम्हारे सारे मन और అలాగన सारे हृदय से ప్రేమిస్తూ प्यार ఉన్నావా? करना है। क्या इस प्रकार प्यार करते అలాగన हो? దేవుని కొరకు జీవిస్తున్నావా? इस प्रकार परमेश्वर के लिए దేవుని जीते కంటే हो? ఎక్కువగా దేనిని ప్రేమించకుండా ఉన్నావా నీ జీవితంలో? परमेश्वर से ज्यादा और किसी को प्यार नहीं रखकर ఒకసారి जीते हो నీవైనా क्या? నేనైనా ఈ దినమున పరీక్షించుకునే పని అయితే एक बार तू और मैं एक बार परीक्षा దేవుని करने కంటే पर ఎక్కువగా ఏదైనా ప్రేమించేది, ఏదైనా వస్తువే కావచ్చు, మనిషే కావచ్చు, కులమే కావచ్చు, మతమే కావచ్చు, ధనమే కావచ్చు, ఏదైనా నీ నా జీవితంలో ఉందేమో ఒక్కసారి పరీక్షించుకుంటే परमेश्वर से ज्यादा हम प्यार करने वाला कुल इंसान और धर्म क्या होने पर भी దానిని విడిచిపెట్టలేకపోతే నీవైనా నేనైనా దేవునికి పాత్రులము కాదు. उसको नहीं छोड़ने पर हम तू और मैं परमेश्वर के योग्य नहीं बनते हैं। ఒక్కసారి యోచించుకొని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుందాము. एक बार सोच करके हम परमेश्वर మన को पूर्ण పాప रूप से భారాన్ని మోసుకొని सौंपेंगे। పోయిన దేవుని గొర్రె పిల్లగా సిలువలో బడినటువంటి యేసుక్రీస్తు వారికి हमारे पाप बोझ को उठा लिया, एक मेमना की तरह उठा लिया यीशु मसीह जी నీ को। సంపూర్ణ సమర్పణ ఎంతో అవసరమైంది. तुम्हारा पूर्ण रूप से सौंपना बहुत जरूर है। లేకపోతే నీ విశ్వాస జీవితాన్ని, నీ పరిచర్య జీవితాన్ని, నీ సేవా జీవితాన్ని సంపూర్తిగా కొనసాగించలేవు. नहीं है तो तुम्हारा विश्वास का जीवन को, सेवकाई के जीवन को तुम आगे नहीं चलाते ఓ हो। ప్రియ సహోదరుడా సహోదరి, भाई और बहन, ఓ క్రైస్తవుడా క్రైస్తవురాలా, हे मसीही, ఇది నీకు నాకు మీకు అనుకూలమైనటువంటి సమయం అయి ఉంటుండగా ये तुम्हारे मेरे लिए ठीक समय है। దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని క్రీస్తులో ముందుకు కొనసాగుదాము. परमेश्वर को पूर्ण रूप से सौंप कर परमेश्वर में आगे चलेंगे। సంఖ్యాకాండము गिनती 23వ అధ్యాయము. 23 अध्याय। సంఖ్యాకాండము गिनती 23వ అధ్యాయము. 23 अध्याय। యేసుక్రీస్తు వారు यीशु मसीह जी, దేవాది దేవుడు, यीशु परमेश्वर, ఇశ్రాయేలు దేవుడు ఎట్లా అయ్యాడో చూద్దాము. इस्राएल का परमेश्वर किस प्रकार बनाया ఇశ్రాయేల్ हम देखेंगे। జనాంగాన్ని ఎందుకు కోరుకున్నాడో చూద్దాము. इस्राएल परमेश्वर क्यों ఇశ్రాయేల్ चुना है? దేశాన్ని ఎందుకు కోరుకున్నాడో చూద్దాము. इस्राएल देश को क्यों चुना है? ఇశ్రాయేల్ ప్రజలకు ఎట్లా దేవుడు అయ్యాడో చూద్దాము. इस्राएल लोगों को उन्होंने మానవ किस प्रकार జాతిలోని ఒక परमेश्वर జాతిని बनाया है? ఎన్నుకున్నాడు, उन्होंने एक जाति को चुन लिया ఒక है। జాతిని కోరుకున్నాడు. एक जाति को चुन అదే लिया है। ఇశ్రాయేల్ దేశముగా ఉంది, वही इस्राएल देश అదే है। ఇశ్రాయేల్ ప్రజలుగా ఉన్నారు. वे ही इस्राएल लोग हैं। ముందుగా నేను ఒక మాట చెప్పాను కదా, मैं एक बात बोला, ఎవరమైనా కావచ్చు, कौन होने ఒక पर भी బలవంతుడు పక్కన ఉండటానికి ఇష్టపడతాము, एक बलवान के पास रहने के लिए ఒక हम ధనవంతుడి अच्छा పక్షాన रखते हैं। ఉండటానికి ఇష్టపడతాము, एक धनवान के ओर ఒక रहने के लिए జ్ఞాని हम अच्छा పక్షాన रखते ఉండటానికి हैं। ఇష్టపడతాము, एक ज्ञानी के ओर रहने ఒక के लिए हम పరిశుద్ధుని इच्छा పక్షాన रखते हैं। ఉండటానికి एक ఇష్టపడతాము. पवित्रवान के ओर रहने के लिए इच्छा रखते ఆయనే हैं। దేవాది దేవుడు, वे ही परमेश्वर है, దేవుని కుమారుడు, परमेश्वर का ప్రభు पुत्र है। అయినటువంటి యేసుక్రీస్తు వారుగా प्रभु यीशु मसीह ఈ जी के లోకానికి रूप में, రక్షకుడుగా ఉన్నాడు. इस जगत के उद्धारकर्ता के रूप ఆయన में పక్షాన గనక నువ్వు వండే పని అయితే है। उनकी ओर तुम रहने पर ఆయన బలము నీదైద్ది, उनका सामर्थ्य ఆయన तुम्हारा శక్తి होता है। నీదైతది, उनका ताकत ఆయన तुम्हारा కృప होता है। నీదైతది, उनका अनुग्रह ఆయన तुम्हारा కనికరమ होता है। జాలి నీదైతది, उनका तरसखाना तुम्हारा ఆయన होता ధనము है। నీదైతది, उनका धन तुम्हारा ఆయన होता నీతి है। నీదైతది, उनका धर्म ఆయన तुम्हारा భక్తి होता है। నీదైతది, उनका भक्ति ఆయన तुम्हारा होता యథార్థత है। నీదైతది, उनका खरेपन तुम्हारा होता ఆయన है। పక్షాన నీ ఉండే పని అయితే, उनकी ओर तुम रहने पर, నేనుండే పని అయితే, मैं रहने पर, ఆయన ఏమై ఉన్నాడో उन्होंने क्या हुआ అలాగనే है? మనం ఉండాలని ఆయన కోరుకుంటూ इस प्रकार हम भी जीना है चाहते అలాగనే हैं। మనలను తీర్చిదిద్దుతాడు. इस प्रकार हमको तैयार करते हैं। దేవునికి స్తోత్రము, హల్లెలూయా. परमेश्वर को ఇక్కడ ఒక धन्यवाद है। ప్రవక్తను చూస్తాము, हम यहाँ देखते हैं బిలాము అనేటువంటి ప్రవక్త. बिलाम नामक भविष्यद्वक्ता, ఆ ప్రవక్తను గురించి ఒక రాజు ఇశ్రాయేలును శపించడానికి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాడు. उस भविष्यद्वक्ता को एक राजा ने इस्राएल लोगों को शाप देने के लिए लेना चाहते हैं। కానీ అబ్రహాము గారితో దేవుడు ఒక మాట చెప్పాడు. अब्राहम जी से परमेश्वर ने एक बात बोला ఎవరి है। అబ్రహాము? अब्राहम जी कौन है? అబ్రహాము తన ఉన్న ఊరు నుంచి, తల్లిదండ్రుల నుంచి, తన దేశంలో నుంచి పక్కకి పిలిచాడు దేవుడు. अब्राहम को अपने माता पिता से, अपने गांव से परमेश्वर నేను ने నీకు बाहर చూపించే लेकर आया దేశానికి है। వెళ్ళు. मैं जहां तुमको देश అదే दिखाता हूं, కానాను वहां దేశముగా जाओ। ఉంది, वही कानान देश అదే है। ఇశ్రాయేల్ దేశముగా वही ఉంది. इस्राएल देश है। నేను చూపించే దేశానికి వెళ్లే పని అయితే मैं जिस देश को दिखाता నిన్ను हूं, గొప్ప वहां जाओ। జనాంగంగా చేస్తానని मैं तुमको बढ़िया जाति దేవాది बनाता हूं। దేవుడు परमेश्वर అబ్రహాం అనేటువంటి ఒక మనుషుడిని పిలిచాడు. अब्राहम नामक एक इंसान को बुलाया है। ఆ అబ్రహాం అనే మనుషుడు अब्राहम नामक इंसान దేవునికి విధేయుడై परमेश्वर के अधीन ఉన్న में ఊరిని, आकर उन अपने गांव కన్న को, తల్లిదండ్రులను माता पिताओं को విడిచిపెట్టేసి छोड़कर దేవునికి లోబడి परमेश्वर के దేవుడు अधीन में చూపించిన आकर దేశానికి వెళ్ళాడు. परमेश्वर के जो दिखाई हुआ देश में అలాగన रहते। దేవుడు इस प्रकार నీ परमेश्वर సంతానాన్ని ने ఆకాశ నక్షత్రం వల్ల దీవిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవాది దేవుడు
वादा किया है कि तुम्हारे संतान को आकाश के तारों के जैसा आशीष देता हूँ। అదే అబ్రహాము సంతానముగా, वही अब्राहम संतान के ఆయన रूप में, కుమారుడైన ఇస్సాకు సంతానముగా, उनके पुत्र इसहाक का संतान ఇస్సాకు है। కుమారుడైన యాకోబు సంతానముగా, इसहाक के संतान हुआ याकूब के అదే संतान है। యాకోబుకు పుట్టినటువంటి 12 మంది బిడ్డలుగా, वही याकूब के पैदा हुआ 12 बच्चों के रूप में, ఇశ్రాయేలీలుగా, इस्राएल के रूप में। యాకోబుని దేవుడు ఇశ్రాయేల్ గా మార్చుకొని याकूब को इस्राएल के रूप में बदल ఆయన दिया है సంతతిని परमेश्वर ने। ఇశ్రాయేల్ గా పిలుచుకొని अपने संतान को उन्होंने इस्राएल के रूप అబ్రహాం में గారికి बदल दिया है। వాగ్దానం చేసినటువంటి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. अब्राहम को वादा किया, वादा को उन्होंने पूरा किया है। ఆ సందర్భంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, उस समय में अब्राहम से बोला है ఇశ్రాయేలుతో परमेश्वर ने, మాట్లాడాడు. इस्राएल से बोला ఓ है, అబ్రహాము, నిన్ను దీవించువాడు దీవించబడును, हे अब्राहम जो तुमको आशीष देता है उनको आशीष నిన్ను मिलता దూషించువాడు है, శపించబడును. जो तुमको दूषण देता है उनको शाप ఓ मिलता है। ఇశ్రాయేలు, నిన్ను దీవించువాడు దీవించబడును, हे इस्राएल जो तुमको आशीष देता है उनको आशीष मिलता है, నిన్ను దూషించువాడు శపించబడును. जो तुमको दूषण देता है उनको शाप కారణం मिलता ఏమిటి? है। इसका कारण क्या బైబిల్లో ఒక है? మాట ఉంది, बाइबल में एक बात है, ఇఫ్ గాడ్ బి విత్ us, परमेश्वर हमारे साथ रहने पर who can be against us? कोई हमारे विरोध नहीं हो మనకి सकते విరోధి हैं। ఎవడు? कौन होता है हमारा దేవుడు మన विरोधी? పక్షముననుండగా परमेश्वर हमारे वो रहने మనకి पर విరోధి ఎవడు? हमारे विरोधी कौन होता है? దేవుడు ఇశ్రాయేలు పక్షాన ఉన్నాడు. परमेश्वर इस्राएल के वो रहे, ఎందుకు ఇశ్రాయేలును కోరుకున్నాడు? इस्राएल को चुना है उन्होंने। అబ్రహాము దేవుడికి విధేయుడైన దానిని బట్టి अब्राहम ने जिस प्रकार अधीन में आ गया है నీ परमेश्वर సంతానాన్ని को, ఆకాశ నక్షత్రంలో చేస్తానని तुम्हारे संतान को आकाश की దేవుడు तारों के కోరుకొని जैसा मैं ఉన్నాడు. बनाता हूं। इस प्रकार उन्होंने किया है। ఇందాకే చెప్పినట్లుగా నేను अभी मैं बोला हूं ना, దేవుడి పక్షాన మనం ఉండే పని అయితే परमेश्वर के वो हम మనము रहने पर బలవంతులము. हम बलवान हैं। నేను మీకు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, मैं अक्सर एक बात बोलता हूँ, నేను ఒక క్రైస్తవ్యాన్ని గురించి నేను మాట్లాడట్లా, मैं मसीहीपन के बारे में नहीं बोल रहा हूँ, క్రైస్తవ్యాన్ని గురించి మాట్లాడట్లా. मैं मसीहीपन के बारे ఐ में యామ్ नहीं నాట్ बोल టాకింగ్ रहा हूँ, అబౌట్ క్రిస్టియానిటీ, मैं मसीहीपन के बारे में नहीं बोल रहा हूँ, టాకింగ్ అబౌట్ క్రైస్ట్. मैं मसीह के बारे में बोल रहा हूँ। ఎవరైనా कौन है? లోకానికి రక్షకుడుగా వచ్చేసాడు, इस जगत के उद्धार करता है, అన్య జనాంగానికి వెలుగై ఉన్నాడు. अन्य जाति का ज्योति है। యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. यीशु मसीह सबका ఏ परमेश्वर భేదము है। లేకుండా అందరూ పాపము చేశారు గనుక कुछ भेद नहीं है, सभी ने पाप అందరిని किया है। రక్షించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. सबको उद्धार देने का सामर्थ्य परमेश्वर ఇంకొక है। మాట చెప్పాలని ఎప్పుడు చెప్తా ఉంటా, నాకు ఇష్టమైన మాట. मेरी इच्छा की बात क्या है? హీ ఈజ్ నాట్ ఓన్లీ ది గాడ్ ఆఫ్ ఇస్రాయలైట్స్, उन्होंने इस्राएलों का परमेश्वर ही नहीं, కేవలము ఇశ్రాయేలు దేవుడే కాదు, सिर्फ इस्राएलों का परमेश्वर ही नहीं, ఆయన మనకు కూడా దేవుడై ఉన్నాడు. हमारा परमेश्वर है, మనకు కూడా దేవుడై ఉన్నాడు. हमारा परमेश्वर है, అన్య జనులకు కూడా దేవుడై ఉన్నాడు. अन्य जातियों का परमेश्वर है। అంటే దేవుడికి అసలు ఏ భేదము లేకుండా ఉంది. परमेश्वर को कुछ भेद नहीं है। కనుక దేవుడు కోరుకున్న ఒక ప్రజ ఉంది, परमेश्वर से चुना हुआ एक प्रजा है, అదే ఇశ్రాయేలుగా ఉన్నారు. वे लोग इस्राएल लोग हैं। ఇప్పుడు నువ్వు దేవుని పక్షాన ఉండే పని అయితే अब तुम परमेश्वर के वो रहने पर ఆటోమేటిక్ గా ఇశ్రాయేల్ పక్షాన కూడా ఉంటావు, तुम इस्राएल के वो रहते हो, ఇశ్రాయేల్ పక్షాన కూడా ఉంటావు. इस्राएल के वो ही रहते దేవుడు हो। కోరుకున్న ప్రజ పక్షాన ఉంటావు. परमेश्वर से चुना हुआ प्रजा దేవుడు के वो కోరుకున్న रहते ప్రజ हो। పక్షాన ఉండటం వలన परमेश्वर के चुना हुआ प्रजा के నీకు वो रहने దీవెన, पर तुमको आशीष, లేక విరోధంగా ఉండటం వలన तुम विरोध से रहने पर నీకు శాపము, तुमको शाप, నీకు నష్టము, तुमको नुकसान, నీకు కష్టము. तुमको मुश्किल होता, అదే జరుగుతా ఉంది. यही हो रहा అదే है। దేవుడు మాట్లాడుతున్నాడు. यही परमेश्वर बोल అబ్రహాముతో रहा है। మాట్లాడాడు, अब्राहम से बोला था, ఇశ్రాయేల్ గా మార్చబడిన యాకోబుతో మాట్లాడాడు. इस्राएल के रूप में बदल दिया याकूब के एक నిన్ను याकूब से దీవించువాడు बोला था। దీవించబడతాడు, నిన్ను దూషించువాడు శపించబడతాడు जो అని. तुमको आशीष देता है उनको आशीष होता है, जो तुमको शाप देता है वे लोग शापित होते हैं। ఇప్పుడు నువ్వు ఎవరి పక్షాన ఉంటావు? अब तुम किसके वो దేవుని हो? పక్షాన ఉంటావా? परमेश्वर के वो रहते ఎవరి हो? పక్షాన ఉంటావు? किसके वो रहते हो? ఎవరి పక్షాన ఉంటావు? किसके वो रहते हो? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? बाइबल ने क्या बोला? యెహోవాయే దేవుడని తెలుసుకునండి, यहोवा ही परमेश्वर है, इस प्रकार जान लो। యేసుక్రీస్తే లోక రక్షకుడని తెలుసుకునండి. यीशु मसीह ही इस लोक का उद्धार करता है, इस బైబిల్ ఏం प्रकार जान చెప్తుందో लो। తెలుసా? बाइबल क्या बोलती మరి है? ఏ నామమున రక్షణ పొందలేమో. और किसी के नाम में उद्धार ఈ नहीं లోకంలో होता है। ఎన్నో నామలు ఇయ్యబడి ఉండవచ్చు, इस जगत में बहुत नाम दिया हुआ है, ఎన్నో నామలు ఇయ్యబడి ఉండొచ్చు, बहुत नाम दिया हुआ होगा, కానీ ఒకే ఒక నామము ఇయ్యబడిన లోకానికి. एक ही नाम दिया हुआ है। ఆ నామం ఏంటయ్యా అంటే वह नाम क्या है? कि రక్షించే నామము. उद्धार देने का नाम है। ఆ నామం పేరేంటంటే उस नाम का नाम क्या యేసు है? అనే రక్షకుడు. यीशु उद्धार करता। అందుకనే బైబిల్ చెప్తా ఉంది, इसलिए बाइबल ఈ बोल रहा యేసు है, క్రీస్తు నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ పొందలేమని. यीशु मसीह जी के नाम के बिना और किसी के नाम में उद्धार नहीं मिलता ఎన్నో है। ఎన్నో పేర్లు ఇవ్వబడి ఉండొచ్చు లోకానికి, बहुत नाम दिया हुआ होगा, ఎంతో మంది మనుషులు వచ్చి ఉండొచ్చు, పోయి ఉండొచ్చు. बहुत इंसान आया हुआ होगा और ఇంకా गया हुआ చెప్పాలి అంటే ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళు దేవతలు ఉండవచ్చు. और कहना है तो इस जगत में बहुत परमेश्वर కానీ होता బైబిల్ ఏం होगा। చెప్తా ఉందంటే लेकिन बाइबल क्या ఈ बोलता है? భూలోకానికి इस धरती में మానవ జాతికి మానవ జాతికి ఒకే ఒక నామం ఇవ్వబడింది, एक ही नाम दिया అదే हुआ है। యేసుక్రీస్తు వారి నామము. वही यीशु मसीह
मसीह जी का ఆ नाम है। నామమున తప్ప మరి ఏ నామమున రక్షించబడలేము. उस नाम के बिना और किसी के नाम में उद्धार नहीं ఇక్కడ होता है। మాట్లాడేటువంటి విషయం ఏమిటంటే यहाँ बोलने वाली बात क्या है? సాల్వేషన్ గురించి మాట్లాడుతున్నాము, उद्धार के बारे में हम बोल रहे రక్షణ हैं। గురించి మాట్లాడుతున్నాము. उद्धार के बारे में हम बोल रहे हैं। నిన్ను గురించి మాట్లాడట్లా, तुम्हारे बारे में నీ नहीं, కులాన్ని మతాన్ని గురించి మాట్లాడట్లా, तुम्हारे कुल और धर्म के నీ बारे में ఆర్థిక స్థితిని नहीं, గురించి మాట్లాడట్లా. तुम्हारे आर्थिक हाल के నీ बारे में ఆత్మ नहीं, రక్షించబడటానికి, तुम्हारे आत्मा उद्धार पाने के लिए, పాప మానవుని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడుగా पाप इंसान को उद्धार देने के लिए आया हुआ उद्धार నీ करता ఆత్మ के रूप నశించి में, నరకానికి పోకుండా ఉండటానికి, तुम्हारे आत्मा नाश नहीं होकर नरक నిత్య नहीं జీవానికి जाने के लिए, వెళ్ళటానికి, अनंत जीवन ले నీ जाने के ఆత్మను लिए, రక్షించే రక్షకుడుగా तुम्हारे आत्मा को उद्धार ప్రభు देने वाले అయినటువంటి उद्धारकर्ता के యేసుక్రీస్తు रूप వారు ఈ में, లోకానికి వచ్చాడు. प्रभु यीशु मसीह जी ने जगत में आए हैं। అది రక్షించే నామమే. उद्धार देने वाला ఈ नाम నామమును है। తప్ప మరి ఏ నామమున మానవ జాతి రక్షించబడలేదని బైబిల్ చెప్తా ఉంటుండగా, इस नाम के बिना और किसी नाम में उद्धार नहीं है। ఆ రక్షించే నామమైనటువంటి ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచే పని అయితే उस उद्धार देने वाला नाम यीशु मसीह जी के नाम पर विश्वास रखने నీవు पर నీ ఇంటి వారు రక్షించబడతారని బైబిల్ చెప్తా ఉంది. तुम और तुम्हारे घराने को उद्धार मिलता है। इस प्रकार ఒక बाइबल రాజు बोल ఏం रहा है। చేశాడంటే एक राजा ने क्या किया है ఈ कि ఇశ్రాయేలుని శపించడానికి इस इस्राएलियों को शाप देने के బిలాం అనే लिए ప్రవక్తని बिलाम नामक भविष्यद्वक्ता నీకు को వెండి బంగారము ధనమని ఇస్తాను రా అన్నాడు. चांदी सोना धन देता हूँ आओ कहाँ है, ఎందుకంటే ఈ ఇశ్రాయేలీలు లోబడట్లా, क्योंकि इस इसराइल में आधीन में नहीं आ रहा है। ఇశ్రాయేలీలు మేము చెబితే వింటల్లా, इसराइल हम कहने पर नहीं सुनते हैं। ఇశ్రాయేలీలను మేము జయించలేకపోతున్నాము. इसराइल लोगों को हम नहीं जीत पा रहे నువ్వు हैं। గనక శపించే పని అయితే अगर तुम शाप देने पर వాళ్ళు శాపగ్రస్తులైపోతారు గనక वे लोग शपित बनते నువ్వు हैं, వాళ్ళు శపిద్దుకొనిరా. उनको शाप देने के మేము लिए ఎన్నో आओ। రకాలుగా ప్రయత్నం చేశాం గాని हम तरह तरह की कोशिश వాళ్ళని किए थे, జయించాలని చూస్తున్నాం గాని उनको जीतने के लिए మేము कोशिश कर వాళ్ళని रहे हैं, हम జయించలేకపోతున్నాము. उनको नहीं जीत पा रहे हैं। ఇందాకే చెప్పాను కదా ఎందుకు జయించలేకపోతున్నారంటే क्यों हम नहीं जीतते हैं कि దేవుడు వారి పక్షాన ఉన్నాడు परमेश्वर उनके ओर हैं, కనుక వారికి విరోధమైనటువంటి ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. इसलिए उनके विरोध में हुआ जिस हथियार అంటే नहीं होता బలవంతుడైన है। దేవుడు बलवान परमेश्वर ఏ है, జనాంగం పక్షాన ఉంటాడో, किस जाति के ओर ఏ रहते వ్యక్తుల हैं, పక్షాన ఉంటాడో किस व्यक्तियों के ओर रहते हैं, వారిని జయించడము చాలా కష్టము. उन लोगों को जीतना बहुत मुश्किल है। చాలా కష్టము కాదు, बहुत मुश्किल नहीं है, అసలు జయించలేరు. नहीं जीतते हैं। మొర్దెకై గురించి మొర్దెకై के बारे में దుష్టుడైన హామాను భార్య दुष्ट हामान की पत्नी ने తన భర్తతో అంటా ఉంది, अपने पति से कह रही थी, అయ్యా అతడు యూదుడైన ఎడలా वह यहूदी होने पर ఎప్పటికీ నీకు విజయం రాదు. तुमको जीत नहीं आता है। అతడు దేవుడు కోరుకున్న ప్రజ అయి ఉంటే, परमेश्वर से चुना हुआ प्रजा అతడు होने దేవుడు पर, ఎన్నుకున్న జనాంగం అయి ఉంటే वह परमेश्वर से चुना हुआ నీకు जाति होने ఎప్పటికీ पर జయం రాదు. तुमको जीत नहीं आता దేవుడు है। వారి పక్షాన యుద్ధము చేస్తూ ఉంటుండగా परमेश्वर उनके ओर ही लड़ाई लड़ रहा है, వారి విరోధులకు ఎప్పటికీ జయము రాదు उनके विरोधियों को जीत नहीं आता है। అని ఆమె చెప్పకనే ప్రవచనం తన భర్త గురించి చెప్పగా उन्होंने भविष्यवाणी कही थी इस प्रकार, మరుక్షణమే రాణు వారి దగ్గర నుంచి వేగుల వారు వచ్చేసి అతను పట్టుకొని పోయి भेद करने वाले लोग आकर उनको पकड़ कर ले लिए, గురి తీసినట్లుగా మనం చూస్తా ఉంటాము. उनको फंदे पर चढ़ा दिया। కారణం ఏమిటి? इसका माने क्या దేవుడు है? కోరుకున్న ప్రజ అయి ఉన్నారు. परमेश्वर से चुना हुआ प्रजा। అలాగే నా బిలాము ఇశ్రాయేల్ శపించడానికి వస్తా ఉంటే इस प्रकार बिलाम ने इस्राएल को शाप देने के लिए आने पर దేవుడు ఎదురయ్యి परमेश्वर सामने గాడిద आकर రూపంలో మాట్లాడి गधे के रूप में बोलकर, నేను చెప్పిందే చెప్పు, मैं जो कहता हूँ वही कहो, మరొక్క మాట ఇశ్రాయేల్ గురించి నువ్వు మాట్లాడటానికి వీల్లేదు. और दूसरी बात तुम नहीं कहना है इसराइल के बारे నేను में। ఏమి చెప్తానో అదే ఇశ్రాయేల్ గురించి ప్రవచించు, मैं जो कुछ कहता हूँ वही भविष्यवाणी कहो, అదే ఇశ్రాయేల్ గురించి ప్రకటించు. वही कहो तुम। నీకు డబ్బులు ఇస్తానన్న రాజును బట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవచనాలు చెప్పకూడదు. तुमको जो दंड देता है इस राजा के लिए तुम इस प्रकार भविष्यवाणी मत कहो, ఇశ్రాయేలుని శపించకూడదు इसराइल को शाप नहीं देना है। అని ఆజ్ఞ ఇవ్వగా इस प्रकार आज्ञा देने బిలాము पर దేవునికి లోబడినటువంటి వాడై बिलाम ने परमेश्वर के अधीन में आकर అక్కడ బలిపీఠాలు కట్టి वहाँ वेदी बनाकर ఇశ్రాయేలుని శపించడం ఏదన్నా దేవుని చిత్తం అయిద్దేమో అని అనుకుంటే అక్కడ బలిపీఠాలు కట్టి इसराइलों को शाप देना परमेश्वर की इच्छा हुआ ఇశ్రాయేల్ होगा इस గురించి प्रकार सोचकर। మాట్లాడబోతా ఉంటే इसराइल के बारे में बोलने के ఏమేమి लिए మాటలు चाहने బయటకు पर వస్తా ఉన్నాయో చూద్దాము. किस प्रकार की बात आते हैं సంఖ్యాకాండము देखेंगे। 23వ అధ్యాయము गिनती 23 अध्याय 7 నుంచి 10 వచనాలు చూద్దాము. ముందుగా 7 से हम पढ़ेंगे। అప్పుడు బిలాము అంటున్నాడు, तब बिलाम ने ఉపమాన రీతిగా ఇట్లా అన్నాడు, अपनी गूढ़ बात आरंभ की। ఆరాము నుండి బాలాకు, आराम से बालाक ने, తూర్పు పర్వతము నుండి మోయాబు రాజు నన్ను రప్పించి. पूरब से मोयाब राजा ने मुझे बुलाकर, ఈ బాలాక్ అనే రాజు इस बालाक नामक राजा మోయాబు ने, రాజు అయి ఉన్నాడు. मोयाब राजा था। మోయాబు రాజు
मोआब का राजा ఇశ్రాయేలుని జయించలేకపోతున్నారు. इस्राएलियों को नहीं जीत पा కనుక रहा है। ఇశ్రాయేలుని జయించడాలంటే इस्राएल को जीतना వాళ్ళని है तो శపించుటకు నువ్వు రా అని చెప్పేసి బిలాము ప్రవక్తను పిలుచుకొని వచ్చేసాడు. उनको शाप देने के लिए तुम आओ इस प्रकार बिलाम को बुलवा भेजा है। అయితే దేవుడు ఏం చెప్పాడు? परमेश्वर ने क्या कहा వాళ్ళని है? నువ్వు శపించటానికి లేదు, उनको तुम शाप नहीं देना వాళ్ళని है, దీవించటానికే నువ్వు నీ నోరు వాడాలా. उनको आशीष देने के लिए ही అంతకు तुम्हारा మించి నువ్వు मुंह को इस प्रकार మాట్లాడటానికి इस्तेमाल వీల్లేదు. करना है। इससे ज्यादा तुम नहीं बोलना है। నా మాట నీ నోట ఉంచుతా. मेरे बात तुम्हारे मुंह में रखता हूँ। నీ నోట ఉంచిన మాటే ఇశ్రాయేలు గురించి పలకాలి గాని तुम्हारे मुंह में जिस बात मैं रखा हूँ वही మరొక बोलना మాట है। పలకటానికి వీల్లేదని दूसरी बात नहीं बोलना है। బిలాము ప్రవక్తకు చెప్పగా बिलाम को कहने पर బిలాం ఏమంటున్నాడో చూద్దాము. बिलाम ने क्या कह रहा है? ఆరాము నుండి బాలాకు, आराम से తూర్పు పర్వతము నుండి మోయాబు రాజు నన్ను రప్పించాడు. अर्थात मोयाब के राजा ने मुझे पूरब से पहाड़ों से बुलवा भेजा। రప్పించేమన్నాడు తెలుసా? क्या कहता है? రమ్ము. మోయాబు రాజు అంటున్నాడు, मोयाब राजा నా कहता है कि నిమిత్తము मेरे लिए యాకోబుని శపించు, याकूब को शाप दे, ఇశ్రాయేల్ని భయపెట్టు. इस्राएल को धमकी दे। ఎవరు భయపడతారు? कौन धमकी देता है? దేవుడు ఆదేశములో ఉండగా परमेश्वर దేవుడు उस- దేవుడిని భయపెడతారా? परमेश्वर उस देश में रहने पर परमेश्वर को धमकी देता है क्या? భయపెడతారా? क्या धमकी देता है? దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు? परमेश्वर हमारे वो रहने पर हमारा विरोधी कौन है? దేవుడు వారి పక్షాన ఉండగా వారికి విరోధి ఎవడు? परमेश्वर उनके वो रहने पर उनका विरोधी कौन है? మనము ఆలోచించాల్సింది, हम सोचना है कि యోచించాల్సింది, हम सोचना है कि దేవుడు బలవంతుడు, परमेश्वर बलवान है, దేవుడు సర్వశక్తిమంతుడు, परमेश्वर सामर्थ्य భూమి परमेश्वर है, ఆకాశంలో సృష్టికర్త. धरती और आकाश का ఆయనకు सृजनहार అసాధ్యమైనది है। ఏది లేదు. उनके लिए कुछ काम असंभव ఆకాశం नहीं నుంచి है। వడగండ్లు కొమ్మరించగలడు, आकाश से ओले गिराते हैं, భూకంపాన్ని సృష్టించగలడు, भूकंप को सृजन करता है, సముద్రాన్ని ఉప్పొంగ చేయగలడు, समुद्र को उनको आगे चला సముద్రాన్ని देता है, పాయలు చేయగలడు. समुद्र को अलग करता है। ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. उनके लिए कुछ काम असंभव ఆయన नहीं है। సర్వశక్తిమంతుడైన దేవుడు. सामर्थ्य परमेश्वर హీ है। ఈజ్ ది ఆల్ మైటీ గాడ్. उन्होंने सामर्थ्य परमेश्वर ఇంకా है। ఆయన కంటే శక్తిమంతుడైన దేవుడు ఎవరు లేరు. के ज्यादा सामर्थ्य परमेश्वर और कोई नहीं అంత है। బలవంతుడైన దేవుడు इतना बढ़िया परमेश्वर యాకోబు है। పక్షాన ఉండగా, యాకోబు के वो ఇశ్రాయేలు रहने पर, పక్షాన ఉండగా, ఇశ్రాయేలు के वो ఈ रहने మోయాబు पर, రాజు ఇశ్రాయేలుని జయించలేక इस मोयाब राजा ఈ ने బిలాము इस्राएल को ప్రవక్తను नहीं- పిలిచి, बिलाम को बुलाकर రా రా ఆ. వాళ్ళని చెప్పించు, मेरे लिए उनको వాళ్ళని शाप दे, భయపెట్టు, उनको धमकी నీ दे, ప్రవచన వాక్కులతో భయపెట్టు. तुम्हारे भविष्यवाणी से उनको डराओ। దేవుణ్ణి ఎవరన్నా భయపెడతారండి? परमेश्वर को कोई डराता है ఒక क्या? మనుషుడిగా నిన్ను నన్ను భయపెడతారు కానీ ఎవరైనా కానీ एक इंसान के रूप में तुमको मुझको डरा सकते దేవుణ్ణి हैं, लेकिन భయపెడతారండి? क्या परमेश्वर को डरा सकते పైగా ఆ हैं? దేవుడు ఎట్లాంటి దేవుడు? परमेश्वर कितना बढ़िया परमेश्वर है। సర్వశక్తిమంతుడైన దేవుడు, सर्व सामर्थ्य परमेश्वर సర్వ है। సృష్టికర్త అయినటువంటి దేవుడు. सृजनहार परमेश्वर है। మానవుణ్ణి నిర్మించింది ఆయనే. इंसान को सृजन किया वही ఆయన है। నిర్మించిన మానవుడు ఆయన్ని భయపెట్టగలడా? उनसे निर्माण हुआ इंसान ने क्या उनको धमकी देता ఎంత है? హాస్యాస్పదంగా ఉందండి ఆ మాట. कितना हंसने की बात है यह। అర్థం కాలా? नहीं समझ మోయాబు రాజుకి బాలాకి అర్థం కాలా? बालक को मोयाब राजा को समझ में ఇశ్రాయేల్ని नहीं జయించడం आया మా है। వల్ల కావట్లా. इस्राएल को जीतना हमारा वश की बात नहीं है। అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, इसलिए बाइबल में एक నీకు बात है, విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. तुम्हारे विरुद्ध में हुआ किस हथियार अब नहीं होता है। దేవునికి విరోధముగాను, परमेश्वर के विरोध में, దేవుని ప్రజలకు విరోధముగాను రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. परमेश्वर के पुत्र प्रजाओं के विरुद्ध में అది वो ఆయుధము, हथियार नहीं होता ఆయుధము है। పేరు ఏదైనా కావచ్చు. उस हथियार का नाम क्या होने पर ఇప్పుడున్న भी, కాల పరిస్థితుల్లో ఏ ఆయుధమైనా కావచ్చు, आज के समय में किस प्रकार के हथियार ఏది होने కూడా पर भी, వర్ధిల్లదు. किस नहीं होता है। మోయాబు రాజు పిలిచాడు, मोयाब राजा को రయా बुलाया, రయా आओ బిలాం గారు రండి, आओ बिलाम మీరు जी త్వర आओ। త్వరగా వచ్చేసి आप जल्दी ఆ आकर యాకోబుని చెప్పించు, याकूब को शाप दे, యాకోబుని భయపెట్టు, याकूब को धमकी दे, ఇశ్రాయేల్ని భయపెట్టు. इस्राएल को धमकी दे। అప్పుడు तब బిలాం అంటున్నాడు, बिलाम कह रहा है, ఏమని శపించగలను ఇశ్రాయేలుని? मैं किस प्रकार शाप देता हूँ దేవుని इस्राएल को? ప్రజలను ఏమని శపించగలను? परमेश्वर की प्रजाओं को मैं क्यों शाप दूं? ఆయన ఎప్పుడో అబ్రహాముకి వాగ్దానము చేశాడు, उन्होंने अब्राहम को वादा किया था, ఓ అబ్రహామా అబ్రహామా, मैं अब्राहम और अब्राहम నిన్ను దీవించువాడు దీవించబడును, को जो आशीष देता है ఓ उनको आशीष ఇశ్రాయేలు देता है। ఇశ్రాయేలు, इस्राएल, నిన్ను
దీవించువాడు దీవించబడును, जो तुमको आशीष देता है उनको నిన్ను आशीष मिलता దూషించువాడు है। శపించబడును. जो तुमको दूषण देता है उसको ఒకవేళ शाप నేను मिलता ప్రవక్తనైతే है। కావచ్చేమో గాని तुम भविष्यद्वक्ता होने నేను पर भी, ఇశ్రాయేలు దూషించే పని అయితే, तुम इस्राएल को दूषण నేను देने ఇశ్రాయేల్ని पर, శపించే పని అయితే, इस्राएल को शाप देने అయ్యో ఆ पर, శాపం నా మీదకి వచ్చుద్ది. शाप तो उनके ऊपर आता है। దేవుడు తన మాట బిలాము నోట ఉంచగా परमेश्वर ने अपने बात बिलाम के मुंह में रखने पर, బిలాము ఇలాగన మాట్లాడుతా ఉన్నాడు, बिलाम ने इस प्रकार बोला ఏమని है, శపించగలను ఇశ్రాయేలును? मैं क्यों शाप दूं इस्राएलों को? దేవుడు శపించలేదే, परमेश्वर शाप नहीं दिया है। ఇశ్రాయేలును ఏమని భయపెట్టాను? मैं कैसे धमकी दूं? దేవుడు వారిని భయపెట్టలేదే. परमेश्वर ने उनको धमकी नहीं दिया है। మీకు తెలుసో లేదో, आप जानते हैं या नहीं? దేవుని ప్రజలు ఎవరికి భయపడతారు తెలుసండి? परमेश्वर की प्रजाओं ने किसको डरते हैं? कि ఎవరికి భయపడతారు? किसको डरते हैं? దేవునికి భయపడతారు. परमेश्वर को ही डरते हैं। దేవునికి భయపడేవాడు ఇంక దేనికి భయపడ్డు. परमेश्वर को जो डरते हैं वे और किसी को नहीं डरते हैं। దేవునికి భయపడేవాడుకి అది ఆయుధము, परमेश्वर को डरने वाले की वही బలమైన हथियारा ఆయుధం होता అదే. है। वही सामर्थ्य हथियारा होता है। భయపెట్టాలన్నా, डराना होने पर, దీవించాలన్నా, आशीष देना है, ఆశీర్వదించాలన్నా, आशीष देना है तो, విడిపించాలన్నా, और आशीष देना है तो, రక్షించాలన్నా, उद्धार देना है तो, స్వస్థపరచాలన్నా, चंगाई देना है तो, ఏది చేయాలన్నా क्या करने के దేవుడే लिए? చేస్తాడు. परमेश्वर ही करता है। ఎలా చేస్తాడు? किस प्रकार करते దేవునికి हैं? మనం సరెండర్ అయితే, परमेश्वर का आधीन में हम आने దేవుని पर, దగ్గర ఒప్పుకుంటే, परमेश्वर के सामने हम దేవునికి मानने లోబడితే पर, परमेश्वर के అన్ని आधीन में हम కార్యాలు आने దేవుడు पर, చేస్తాడు. ये कार्य करते हैं। దేవునికి परमेश्वर కోపం వచ్చేసి परमेश्वर का నినెవే गुस्सा आकर, పట్టణాన్ని శపించాలనుకున్నప్పుడు, निनेवे को शाप देने के लिए నాశనం सोचने पर, చేయాలనుకున్నప్పుడు उसको नाश करने के लिए ప్రవక్తను सोचने పంపించి पर, సువార్త ప్రకటించగా भविष्यद्वक्ता को भेजकर ఆ सुसमाचार పట్టణము सुनाने మారు पर, మనసు పొందగా उस शहर मन फिर आया ఆ है। పట్టణాన్ని అంతా రక్షించాడు. उस सारे शहर को उन्होंने उद्धार दिया మారు है। మనసు పొందే ప్రతి ప్రజను, ప్రతి దేశాన్ని దేవుడు రక్షించడానికే కోరుకుంటున్నాడు కానీ నాశనం చేయడానికి లేదు. मन फिर आने वाले हर एक देश को परमेश्वर ने उन्होंने उद्धार देने के लिए, बचाने के लिए सोचते हैं। నువ్వు ఎవరివైనా కావచ్చు, तुम कौन होने पर भी దేవునికి సరెండర్ అయ్యే పని అయితే, परमेश्वर के अधीन में దేవుని आने శరణు पर, జోచే పని అయితే परमेश्वर के अधीन में ఆయన आने నిన్ను पर రక్షిస్తాడు, तुमको बचाते నీ हैं, దేశాన్ని కూడా రక్షిస్తాడు. तुम्हारे देश को भी बचाते हैं। రాజుగా నువ్వు గనుక దేవునికి తలంచే పని అయితే, राजा के रूप में तुम परमेश्वर को तुम स्मरण करने पर, నీ ప్రార్థనను బట్టి तुम्हारी నీ प्रार्थना से దేశాన్ని రక్షిస్తాడు तुम्हारे దేవుడు. देश को उद्धार ఓ देते ప్రియ हैं। సహోదరా సహోదరి, भाई और बहन, ఇక్కడ బిలాం అంటున్నాడు, यहाँ बिलाम कह रहा है, మోయాబరాజు ఏమంటున్నాడు? मोयाब राजा ने రా రా कहा, త్వరగా రా, आ ఇశ్రాయేల్ని చెప్పించు, मेरे लिए याकूब को शाप दे, ఇశ్రాయేల్ని చెప్పించు, इस्राएल को धमकी दे, ఇశ్రాయేల్ని భయపెట్టు. इस्राएल को धमकी दे। అప్పుడు బిలాం అంటున్నాడు, तब बिलाम कह रहा ఏమని చెప్పించగలను ఇశ్రాయేలును? है, मैं किस प्रकार शाप देता దేవుడు हूँ? చెప్పించలేదే. परमेश्वर शाप नहीं ఏమని दिया है। భయపెట్టగలను? मैं किस प्रकार धमकी दूं? దేవుడు వాళ్ళని భయపెట్టలేదే. यहोवा ने धमकी नहीं दिया है। మెట్టల శిఖరము నుండి అతనిని చూచుచున్నాను, चट्टानों की चोटी पर से मैं जो కొండల दिखाई నుండి पड़ते हैं, అతని కనుగొనుచున్నాను. पहाड़ियों पर से मैं उनको देखता ఇదిగో हूँ। ఆ జనము ఒంటిగా నివసించును, वह एक जाति है, अकेली बसी रहेगी, జనములలో లెక్కింపబడదు. अन्य जातियों में नहीं चुना पाती हैं। బహిరంగంగా చూసే పని అయితే, हम देखने पर, భౌగోళికంగా చూసే పని అయితే, हम इस धरती में देखने पर, ఈ రోజు ప్రపంచ పటములో ఉన్నటువంటి ఇశ్రాయేల్ దేశాన్ని చూసే పని అయితే, आज संसार में हुआ इस्राएल देश को देखने ఈ యొక్క पर, మాటలు ఎంతైనా నమ్మదగినటువంటి మాటలుగా ఉన్నది. ये बात बहुत विश्वास योग्य बात है। మెట్టల శిఖరము నుండి అతను చూచుచున్నాను, चट्टानों की चोटी पर से वे मुझे మెట్టల दिखाई శిఖరము पड़ते నుండి हैं। అతను చూచుచున్నాను, चट्टानों की चोटी पर से मैं కొండల उनको నుండి देखता అతని हूँ, కనుగొనుచున్నాను. पहाड़ियों पर से मैं उनको देखता हूँ। ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును. वह ऐसी जाति है जो अकेली बसी रहेगी। ఇశ్రాయేల్ దేశాలు ఎన్నండి? इस्राएल देश कितने हैं? ప్రపంచంలో ఇశ్రాయేల్ దేశాలు ఎన్ని ఉన్నవి? संसार में इस्राएल देश कितने हैं? ఒకే ఒకటి एक ही है, చిన్న దేశము, छोटी देश है, అది ఒంటిగా నివసిస్తుందని బైబిల్ చెప్తా ఉంది. अकेली बसी करते हैं, इस प्रकार बाइबल बोल रहा है। అది ప్రవచనము, वह भविष्यवाणी, అది ప్రవచనము. वह भविष्यवाणी है। వారికి ఏ దేశము సహాయము చేస్తదో సహాయము చేయదో किस देश ने उनको मदद करता है या नहीं करता है, వారికి అనవసరము. उनको काम में नहीं आता है। వాళ్ళకి ఒకే ఒక విశ్వాసం ఉంది, उनको एक ही विश्वास వారి है। దేవుడు వారికి సహాయము చేస్తాడు. उनका परमेश्वर उनको मदद करता వారి है। దేవుడు వారికి సహాయము చేస్తాడు. उनका परमेश्वर उनको मदद करता వారి है। దేవుడి పైన ఆధారపడి యుద్ధములు చేస్తారు. उन्होंने अपने परमेश्वर के ऊपर आधारित होकर వారి लड़ाई దేవుడి लड़ते ద్వారా हैं। జయములు వస్తది. उनके परमेश्वर के द्वारा उनको जीत आते हैं। రోమా 8లో మనకు చెప్తున్నాడు బైబిల్, रोमा 8 में हम మనలను देखते हैं, ప్రేమించిన వాని ద్వారా हमको जो प्यार करा है మనము उससे, మనకి వీటన్నిటిలో అత్యధిక విజయాన్ని ఇస్తాడు. हमको ये सब में से बहुत बढ़िया जीत देता है। అదే విధముగా इसी प्रकार దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు గనుక परमेश्वर उस शहर में है। బైబిల్ చెప్తా ఉంది, కీర్తనాకారుడు దానికి చలనము లేదు. वचन संहित में कह रहा है कि उसको वह नहीं దేవుడు हिलता ఆ है। పట్టణంలో ఉన్నాడు గనుక, परमेश्वर उस शहर में ఆ है, దేశములో ఉన్నాడు గనుక, उस देश में है, ఆ ప్రజలలో ఉన్నాడు గనుక प्रजाओं में है, దానికి చలనము లేదు. वह नहीं हिलता है। మరి నీలో ఉంటే
उसमें होने నీకు पर, చలనం ఉండదు. तुम्हें रहने पर तुमको ఆయన तुम నీ भी नहीं దేశంలో मिलते ఉంటే हो। నీ దేశానికి చలనం ఉండదు. तुम्हारे देश में रहने पर तुम्हारे देश पर नहीं నువ్వు ఒక मिलता है। రాజు అయితే, तुम राजा होने నువ్వు ఒక पर, రాజ్యాన్ని పరిపాలించే పని అయితే, तुम राज्य को నువ్వు ఆ पालन దేవుడి करने పక్షాన पर, ఉండే పని అయితే, तुम उस परमेश्वर के ఆ वो దేవుడు నీ रहने पर, పక్షాన ఉండే పని అయితే, परमेश्वर तुम्हारा वो रहने కేవలం पर, నిన్నే కాదు तुमको ही नहीं నీ రాజ్యాన్ని కూడా కాపాడతాడు. तुम्हारे राज्य को भी बचाता है। అంత సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడై ఉన్నాడు. उतना बढ़िया सामर्थ्य परमेश्वर తనకు है। నిజంగా మొరపెట్టి వారి మొర ఆలకించే దేవుడై ఉన్నాడు. उनको सच्चाई में पुकारने वाले की पुकार सुनने वाला అందుకనే परमेश्वर బిలాం అంటా है। ఉన్నాడు, इसलिए बिलाम कह అయ్యో रहा है, దేవుడు శపించలేదే ఏమని శపించగలను, परमेश्वर ने शाप नहीं दिया है, मैं कैसे शाप దేవుడు देता हूँ? భయపెట్టలేదే ఏమని భయపెట్టగలను. परमेशर ने नहीं धमकी दिया है, मैं ఆ कैसे జనము धमकी ఒంటిగా दूं? నివసిస్తారు, वह जाति अकेली बसे रहेगी జనముల్లో లెక్కించబడరంట వాళ్ళు, और अन्य जातियों के अलग गिनी जाती ఎన్నిక లేనటువంటి వాళ్ళుగా ఉంటారంట. नहीं चुना हुआ होता है। అయితే యాకోబు రేణువులను ఎవరు లెక్కించగలరంటున్నాడు. याकूब के धूली के किनके कौन गिन सकता है? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు. इस्राएल की चौथाई की गिनती कौन ले सकता है? ఎవరు లెక్క పెట్టలేరని చెప్తున్నాడు. कोई नहीं गिन सकता है। జనములలో లెక్కించబడరంట. जातियों में अनगिनती होते ప్రపంచ हैं। పటంలో ఎన్నికలేని దేశంగా ఎన్నికలేని ప్రజగా ఉండొచ్చు, संसार में अकेली है, కానీ దాని రేణువులను ఎవరు లెక్కించగలరు. उनके धूली को कौन गिन सकता है? వారిని ఎవరు భయపెట్టగలరు. उनको कौन डराता है? వారిని ఎవరు శపించగలరు. उनको कौन धमकी देता దేవుడు है? వారి పక్షాముండగా వారికి విరోధి ఎవడు. परमेश्वर उनके वो रहने पर उनका विरोधी कौन అదే है? కీర్తనాకారుడు भजन संहिता में 19వ వచనం, క్షమించాలి, అదే సంఖ్యాకాండము वही गिनती 23వ అధ్యాయము 23 अध्याय కొన్ని వచనాలు చూద్దాం. 19వ వచనం నుంచి 24 వచనాలు. 19वें वचन से हम देखेंगे। దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, ईश्वर मनुष्य नहीं कि झूठ बोले, పశ్చాత్తాపడటకు ఆయన నరపుత్రుడు కాడు. और वह आदमी है कि अपनी इच्छा बदले। ఆయన చెప్పి చేయకుండునా, क्या उन्होंने कहकर नहीं ఆయన करता మాట है? ఇచ్చి స్థాపించకుండునా. क्या वह वचन देकर उसे पूरा ना करे? బిలాము बिलाम ने మోయాబు రాజుతో మాట్లాడుతున్నాడు. मोयाब राजा से बोल रहा है। మోయాబు రాజేమో मोयाब राजा ने ఇశ్రాయేలు శపించడానికి इस्राएल को शाप బిలాము देने के लिए, ప్రవక్తకి बिलाम వెండి भविष्यद्वक्ता को బంగారము ధనాన్ని ఆశ చూపించి తీసుకొని వచ్చేశాడు. चांदी सोना धन को आशा रख कर కానీ लेकर आया దేవుడు है। బిలాముకి ఏమి చెప్పాడంటే, परमेश्वर ने बिलाम నేను से क्या ఏమి कहा है చెప్తానో कि అదే చేయాలి నువ్వు, मैं जो कुछ कहता हूँ అంతకు वही మించి నువ్వు कहना है। మాట్లాడకూడదు అన్నాడు. उससे ज्यादा तुम नहीं బిలాము बोलना ప్రవక్త है। దేవునికి భయపడినటువంటి వాడై बिलाम परमेश्वर से डरे हुए रहकर దేవుడు ఏమి చెబుతున్నాడు परमेश्वर ने क्या అదే कहा है? ఇశ్రాయేలుని గురించి वही इस्राएल మోయాబు రాజుకు చెప్తా ఉన్నాడు. मोयाब राजा से ఏమని చెప్తున్నాడంటే ఈ వచన భాగాల్లో, क्या कहते हैं कि దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, उन्होंने मनुष्य नहीं है झूठ बोलने के लिए, పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాడు. और वह आदमी नहीं है अपनी इच्छा को ఆయన बदलने के చెప్పి लिए। చేయకుండునా, क्या उन्होंने कहकर नहीं ఆయన करता है? మాట ఇచ్చి స్థాపించకుండునా. क्या वह वचन देकर उसे पूरा ना करे? ఆకాశము భూమి గతించిన ఆయన మాటలు గతింపవు. आकाश और धरती टलने पर भी उनकी बात कभी नहीं टलेगा। ఆల్రెడీ అబ్రహాముకు చెప్పాడు, उन्होंने अब्राहम से बोला था, కేవలం నిన్ను దీవించువాడే దీవించబడతాడు, నిన్ను దూషించువాడు శపించబడతాడు. मैं जिनको शाप देता हूं उनको शापित होते हैं, जो मुझे आशीष ఆనాడే ఇశ్రాయేలుకి చెప్పాడు, इस्राएल से बोला ఓ है, ఇశ్రాయేలు నిన్ను దీవించువాడు దీవించబడను, నిన్ను దూషించువాడు శపించబడనని ఆనాడే చెప్పాడు దేవుడు. इस्राएल तुमको आशीष देने वाला का आशीष तुमको दूषित ఆయన करने మాట वाला का తప్పనవాడు, उन्होंने बात नहीं बताया ఆయన మాట తప్పనవాడు, अपने बात को नहीं ఆయన बदलता అబద్ధమాటకు है। నరుడు కాడు, झूठ बोलने के लिए इंसान పశ్చాత్తాపడటకు नहीं है। మానవుడు కాడు. पश्चाताप होने के लिए मनुष्य ఆయన नहीं చెప్పి है। చేయకుండా उन्होंने क्या कहकर नहीं ఆకాశం करता है। భూమి గతించిన ఆయన మాటలు గతించనే గతించవు. धरती और आकाश चलने पर भी उनकी बात नहीं टलेगा। ఆయన దానిని మార్చడు. उन्होंने नहीं बदलता है। ఆయన యొక్క ఉద్దేశము, उनका उद्देश्य, దేవుని యొక్క సంకల్పము, परमेश्वर का इच्छा, దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును దీవించటమే ఆయన ఉద్దేశం అయ్యింది. अपने प्रजा इस्राएल को आशीष देना ही उनकी इच्छा है। ఒక్కసారి దీవిస్తానని వాగ్దానము చేశాడు గనక एक बार उन्होंने वादा किया है आशीष देने के ఆ लिए, వాగ్దానాన్ని వెనక్కి తీసుకోలేడు. उस वादा को पीछे नहीं అదే लेता బైబిల్ है। చెప్తా ఉంది, बाइबल बोलता है ఆకాశం భూమి గతించొచ్చు గాని कि धरती और आकाश चलते हैं దేవుని लेकिन మాటలు గతింపవు. परमेश्वर का बात नहीं टलेगा। అందుకనే బిలాము మోయాబు రాజుతో చెప్తున్నాడు, इसलिए बिलाम ने मोयाब राजा से कह रहा ఇందాక है, వచనాల్లో ఏమని చెప్పించానయ్యా, मैं कैसे शाप दूं, ఏమని వాళ్ళని భయపెట్టానయ్యా. मैं कैसे धमकी दूं? దేవుడు వారి పక్షాన ఉండగా परमेश्वर उनके वो रहने నేను ఏమని पर భయపెట్టాను, मैं कैसे धमकी दूं? ఏమని శపించాను. मैं कैसे शाप ఆ दूं? జనము ఒంటిగానే నివసిస్తుంది గాని उस जाति అది अकेली है, బలమైన దేవుడి యొక్క జనాంగం అయి ఉంది, सामर्थ्य परमेश्वर का प्रजा है, శక్తి కలిగిన దేవుడి యొక్క జనాంగం అయి ఉంది. ताकत परमेश्वर का प्रजा ఆ है। జనాంగాన్ని దీవిస్తారని మూల పితడైనటువంటి అబ్రహాం గారు
వారికి ఎప్పుడో దేవుడు వాగ్దానం చేశాడు. उस जाति को आशीष देने के लिए अब्राहम जी को वादा किया है. వారి కుమారుడైనటువంటి యాకోబుకి ఎప్పుడో వాగ్దానం చేశాడు ఇశ్రాయేలును దీవిస్తానని. उनके पुत्र याकूब को वादा किया इस्राएल को मैं आशीष दूंगा. ఇక వారిని శపించడం ఎవరి వల్ల కాదు. उनको शाप देना किसी की वश नहीं है. వారిని భయపెట్టడం ఎవరి వల్ల కాదు. उनको धमकी देना किसी की वश की बात नहीं ఆయన है. చెప్పి చేయకుండానా, क्या उन्होंने कहकर ఆయన नहीं మాట करता ఇచ్చి है. స్థాపించకుండానా, क्या वचन देकर उसे पूरा ఇదిగో ना करे. దీవించమని నాకు సెలవైంది. देख आशीर्वाद ही देने కేవలం ఇశ్రాయేలును దీవించమని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు. इस्राएल को आशीष देने के लिए मुझे आज्ञा నేను दिया ఒక है. ప్రవక్తనే. मैं एक भविष्यद्वक्ता నేను हूं. ఎవరినైనా శపిస్తే శపించబడతారు. मैं किसी को शाप देने पर కానీ शपित ఇక్కడ करते हैं. ఇశ్రాయేలు శపించకూడదని వారి యొక్క దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు నా నోట మాట ఉంచాడు. इस्राएल को शाप नहीं देना है, इस प्रकार मेरे मुंह में बात रखा है. నాకు ఆజ్ఞ ఇచ్చాడు. मुझे आज्ञा दिया है. దీవించమని ఆజ్ఞ ఇచ్చాడు. आशीष देने के लिए आज्ञा दिया నేను है. ఏమని ఇశ్రాయేలును శపించగలను? मैं इस्राएल को कैसे शाप दूं? ఇదిగో దీవించమని నాకు ఆజ్ఞాయను. आशीष ही देने की आज्ञा मैंने దీవించమని पाई నాకు है. సెలవాయను. आशीष ही देना है मैं. ఆయన దీవించాడు. उन्होंने वह आशीष ఇశ్రాయేలులను ఆయన దీవించాడు. इस्राएल को उन्होंने తన ప్రజలను ఆయన आशीष दे चुका है. దీవించాడు. आशीष ఈ दे లోకంలో चुका है. ఎవడు ఏ మానవుడు దానిని మార్చలేడు. इस जगत में कोई इंसान इसको नहीं बदल దేవుని सकता है. దీవెన ఇశ్రాయేలు మీద ఉండగా परमेश्वर का आशीष ఆ इस्राएल पर దీవెనని रहता శాపంగా है. మార్చగలిగిన వాడు ఎవడూ లేడు. उस आशीष को शाप के रूप में बदलने वाला कोई नहीं है. నేను కూడా మార్చలేను. मैं भी नहीं बदलता ఏ हूँ. మానవుడు కూడా మార్చలేడు. किस इंसान भी नहीं बदलता है. ఏ మానవుడినైనా, किस इंसान को ఏ भी, ప్రజనైనా, ఏ జనాంగాన్నైనా किस प्रजा किस जाति को దేవుడే భయపెట్టాలా. परमेश्वर ही धमकी దేవుడే देना है. దీవించాలా. परमेश्वर ही आशीष देना దేవుడే है. శపించాలా. परमेश्वर ही शाप देना కానీ है. ఇశ్రాయేలుల గురించి అలాగనే మాట్లాడాలా. इस्राएल के बारे में इस प्रकार అలాగనే नहीं बोला మాట్లాడాలా. है. इस प्रकार नहीं बोला है. ఇశ్రాయేలులకి దీవెన ఎప్పుడో ఇచ్చేశాడు. इस्राएल को आशीष అది दे चुका వాగ్దాన है. నిబంధనగా ఉంది. वह वाग्दान है. అది రక్త నిబంధనగా ఉంది. वह नियम है लहू అది का. తరతరాల ఆశీర్వాదంగా ఉంది. वह पीढ़ी का మూల आशीष పితడైన है. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానముగా ఉంది. अब्राहम को दिया हुआ वादा है. ఇశ్రాయేలును యాకోబుకి ఇచ్చిన వాగ్దానముగా ఉంది. इस्राएल और याकूब को दिया हुआ అందుకనే वादा है. బిలాం అంటున్నాడు కదా, इसलिए बिलाम कहता అయ్యో है, నేను దానిని మార్చలేను. मैं उसको नहीं ఏ पलटा మానవుడు सकता हूँ. దానిని మార్చలేడు. किस इंसान भी नहीं पलटा सकता దేవుడు ఆ है. దేశంలో ఉన్నాడు. परमेश्वर उस देश నేను में ఏమని है. భయపెట్టగలను? मैं कैसे धमकी ఆ दूं? జనాంగాన్ని ఏమని శపించగలను? मैं कैसे शाप दूं? అయ్యో నా వల్ల కాదు మోయాబు రాజా. मेरे वश की बात नहीं है. చూడండి ప్రియ సహోదరుడా సహోదరి, भाई और बहन, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. उसने याकूब में अनर्थ नहीं पाया. ఏమండి ఇశ్రాయేల్ తప్పులు చేయరా? इस्राएल लोग गलती नहीं करते हैं क्या? క్రైస్తవులు తప్పులు చేయరా? मसीह लोग गलती नहीं करते వారు हैं क्या? పాపము చేయరా? वे लोग पाप नहीं करते हैं क्या? దేవుడు గొప్పతనం ఏందో తెలుసా? परमेश्वर की बढ़ियापन क्या దేవుడు है कि తన ప్రజల పట్ల గొప్పతనం ఏందో తెలుసా? परमेश्वर अपने प्रजाओं के ओर की बढ़ियापन क्या है कि ఎందుకింత ప్రేమ, ఎందుకింత జాలి, ఎందుకింత కరుణ, ఎందుకింత కృప, ఈ ఘోర పాపి పైన ఓ నా దేవా. జనాంగంలోనైతే, किस जाति में, ఏ మానవ జాతిలోనైతే किस इंसान के जाति में దేవుడు ఉంటాడు. परमेश्वर होता है. దేవుడి యొక్క గొప్ప కృప, परमेश्वर का बढ़िया अनुग्रह, కనికరము, दया, జాలి, तरस, దయ, दया, ప్రేమ प्यार ఏంటో తెలుసా? क्या है कि తన ప్రజలు తప్పులు చేసినప్పుడు अपनी प्रजा गलती करने पर వారి తప్పులను ఒప్పింపచేసి, उनकी गलतियों को मानकर వారు मानने के लिए कर ఒప్పుకునేటట్లు చేసి, उनको मानने के लिए कर వారి పాపములను క్షమించి उनके पाप को माफ వారిని करके రక్షిస్తూ ఉంటాడు. उनको बचाते हैं. ఇశ్రాయేలులే మానవ జాతికి అతీతమైన జనాంగమేమీ కాదు. इस्राएल बहुत अतीत जाति नहीं है. వాళ్ళు మానవులే, మనం మానవులమే. वे लोग इंसान है, हम इंसान है. ఏమిటి కారణం ఏమిటయ్యా అంటే, कारण क्या है कि దేవుని ప్రజల యొక్క పాపములు ఎప్పటికప్పుడు పరిహరించబడతా ఉన్నది గనుక వారు రక్షించబడతా ఉన్నారు. परमेश्वर की प्रजाओं का पाप परिहार होते रहा है, इस प्रकार उन लोग उद्धार మరి पाते దేవుడు हैं. లేని ప్రజల యొక్క పరిస్థితి ఏమిటయ్యా అంటే, परमेश्वर नहीं हुआ प्रजाओं की हाल क्या है कि పాప క్షమాపణ ఎక్కడ దాగి ఉంది? पाप का माफी कहाँ ఒక్క छिपा हुआ యేసుక్రీస్తు है? నామములోనే. यीशु मसीह के नाम మారు में. మనసు ఎక్కడ దాగి ఉంది? मनफिराना कहाँ छिपा हुआ యేసుక్రీస్తు है? నామములోనే. यीशु मसीह के नाम రక్షణ में. ఎక్కడ దాగి ఉంది? उद्धार कहाँ छिपा हुआ है? యేసుక్రీస్తు నామములోనే. यीशु मसीह के नाम అందుకని में. యేసయ్య అంటున్నాడు కదా,
इसलिए यीशु कह रहा మారు है మనసు పొందడానికి నేను పాపులను పిలవబచ్చితిని, मन फिराने के लिए मैं पापियों को बुलाने నశించే आया మానవ हूँ। జాతిని వెతక రక్షించడానికి మనుష్య కుమారుడుగా వచ్చితిని. नाश होने वाले मानव जाति को ढूंढ कर उद्धार అందుకని देने के పాప लिए आया క్షమాపణ, हूँ। మారు మనసు, రక్షణ యేసుక్రీస్తు వారిలోనే దాగి ఉంది. पाप का माफी मन फिराना यीशु मसीह जी में ही छिपा हुआ కనుక है। దేవుడున్న ప్రజలలో, परमेश्वर हुआ प्रजाओं में, దేవుడున్న జనాంగములో परमेश्वर हुआ जाति में, వారి పాపములు పరిహరించడానికి ఒక చక్కని మార్గము దేవుడు ఎప్పుడో వేశాడు. उनके पाप का परिहार देने के लिए परमेश्वर ने एक अच्छा అది रास्ता 2000 बताया సంవత్సరాల है। క్రితమే ఆ మార్గం వేయబడింది. 2000 सालों से पहले वो అది ఏ रास्ता हुआ మార్గం है। అయ్యా అంటే वो मार्ग क्या అది है जी? శిలో మార్గముగా ఉంది. क्रूस का मार्ग నీ నా है। పాప భారాన్ని మోసుకొని పోయినటువంటి మార్గముగా ఉంది. तुम्हारे मेरे पाप बोझ को उठा लिया తన मार्ग है। జనాంగము కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టినటువంటి మార్గముగా ఉంది. अपनी जाति के लिए लहू बहाकर प्राण दिया ఆ मार्ग రక్తము తన है। ప్రజలపైన చిందించబడతా ఉంది గనుక वह लहू अपने प्रजाओं के వారి ऊपर పాపములు आया है। పరిహరించబడి ఎప్పటికప్పుడు उनके पाप का परिहार हो रहा వాళ్ళు है। కూడా ఎప్పటికప్పుడు దేవుని ప్రజమైనటువంటి దేవుని సొత్తైన జనాంగముగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. वे लोग परमेश्वर के संपत्ति के प्रजा के रूप में जी रहे हैं। అలాగనే దేవుడు నిత్యము వారితో ఉండటానికి, వారిలో ఉండటానికి ఆయనే కారణభూతుడుగా ఉన్నాడు. इस प्रकार परमेश्वर लगातार उनमें रहने के लिए उन्हें यही कारण है। ఆయన త్యాగము, ఆయన యాగము, ఆయన శిలువ రక్త ప్రోక్షణము కారణభూతమై ఉంది. उनका त्याग, उनका याग, उनका लहू बहाना यही ఆయన कारण ఇచ్చే है। పాప క్షమాపణ, మారు మనసు, రక్షణ అయి ఉంది. उनके देने वाले पाप का माफी है। కనుక తన ప్రజల యొక్క పాపాలు పరిహరించడానికి ఆయన శిలువలో బలయ్యాడు గనుక अपने प्रजाओं के पाप को परिहार करने के लिए వారి क्रूस में పాపం बलि నుంచి हुआ है। ఆయనే విడిపిస్తా బైబిల్ చెప్తూ ఉంటుండగా इसलिए उनका नाम यीशु है। ఎప్పటికప్పుడు తన ప్రజల యొక్క పాపలను ఆయనే పరిహరించి जब देखने पर उन्होंने अपना पापों का परिहार వారికి करके अपने నిత్య प्रजाओं का రక్షణకు पाप को- కారణభూతుడుగా ఉంటూ ఉన్నాడు గనుక उनके नित्य जीवन के लिए उन्होंने कारण है। వారిని ఎవరో జయించలేకపోతా ఉన్నారు. उनके कोई उन्हें नहीं जीत पाते हैं। మరి నీ నా పాపాలు పరిహరించబడాలి అంటే तुम्हारे मेरे पाप का परिहार होना है तो ఖచ్చితంగా మనము ठीक से हम యేసయ్య శిలువ దగ్గరికి రావాల్సిందే. यीशु के क्रूस के पास आना है। ఇక్కడ బిలాం అంటున్నాడు, बिलाम कह रहा है యాకోబుని ఏమని చెప్పించాలి? याकूब को किस प्रकार शाप ఆయన दूं? యాకోబులో ఏ దోషమును కనుక్కోలేదంట. याकूब में कोई अनर्थ नहीं ఎందుకు देखा है। కనుక్కోలేదు? ఇశ్రాయేల్ ఏం తప్పులు చేయరా? क्या इसराइल लोग नहीं ఇప్పుడే गलती చెప్పాను करते కదా, हैं? अभी मैं తప్పులు कहा हूं। చేస్తారు, ఎప్పటికప్పుడు దేవుడు పరిహరిస్తున్నాడు. गलती करता है लेकिन परमेश्वर परिहार మరి करता మిగిలిన है। ప్రజల పరిహారం కాకపోతే बाकी लोगों की परिहार శిక్ష नहीं होने విధికి पर కారణమైతుంది. सजा होता है। యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, याकूब में अनर्थ नहीं ఇశ్రాయేలులో ఏ पाया వంకరతనము చూడలేదు. और ना इसराइल में అతని अन्याय దేవుడైన देखा है। యెహోవా అతనికి తోడై ఉన్నాడు. परमेश्वर यहोवा उनके संग है। ఇంకా చూడండి और देखो ఇశ్రాయేల్ గురించి ఏం మాట్లాడుతున్నాడు. इसराइल उनके बारे में రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. और उनमें राजा की ललकारा होती है। రాజు యొక్క జయధ్వని. राजा की सी ललकारी ఎవరు होती ఈ है। రాజు? राजा कौन है? బైబిల్లో చాలా మంది చెప్పేటువంటి మాట, बाइबल में बहुत लोग कहते हैं జీసస్ క్రైస్ట్ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. परमेश्वर यीशु मसीह ने राजाओं का राजा है। రాజులకు రాజు. राजाओं का राजा है। హి ఈస్ ద గాడ్ ఆఫ్ గాడ్స్. परमेश्वरों का ఒకవేళ परमेश्वर ఈ है। లోకంలో దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఎంతో మంది ఉంటే परमेश्वर माने बहुत लोग होने पर వాళ్ళందరికీ మించిన దేవుడు. उन सबसे ज्यादा परमेश्वर है। దాన్ని ఏమన్నారంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. राजाओं का राजा, प्रभुओं का प्रभु। ప్రభువులకే ప్రభు. प्रभुओं का प्रभु है। ఎవడైనా నేను ప్రభువుని అన్నాడు అనుకో, मैं प्रभु हूँ इस प्रकार ఆయనకే के ఈయన कहने ప్రభు. पर उनका प्रभु है ये। ఎవడైనా నేను రాజుని అన్నాడు అనుకో, कोई राजा है इस प्रकार ఆయనకే कहने ఈయన पर రాజు. उनका राजा पर है కనుక ఆయన उन्होंने। రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. इसलिए उन्होंने राजाओं का राजा, प्रभुओं का प्रभु ఈ है। రాజు సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. यह राजा सामर्थ्य परमेश्वर है। సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. सामर्थ्य परमेश्वर है। ఈ రాజు బలమైన దేవుడై ఉన్నాడు. यह राजा बलवान है। ఆ రాజు యొక్క బలమే उस राजा का बल ही ఆయన బిడ్డల యొక్క బలమై ఉంది. अपने बच्चों का बल है। ఆ రాజు యొక్క జయమే उस राजा का जीत ही ఆయన ప్రజల యొక్క జయమైంది. उनकी प्रजाओं का जीत है। కనుక దేవుని యొక్క జయధ్వని వారిలో ఉంది. इसलिए परमेश्वर का ललकारा उनमें है। చాలా మంది, बहुत लोग, అనేక మందిని చూస్తాము, बहुत लोगों को हम देखते ఓటమి हैं। ఆంతర్యముతో, हार की इस प्रकार होते हैं। ఓటమి ఆంతర్యం ఎక్కువ మందిలో ఉంటది. हार का हाल ही होते हैं నేను उसमें। ఓడిపోతానేమో, मैं हार जाता నేను हूँ, చెయ్యలేనేమో, मैं नहीं करता అది నా हूँ, వల్ల కాదులే, वह मेरे ఇది నీ बात వల్ల नहीं కాదులే, है, इस प्रकार దీన్ని नहीं నేను है, తినలేనులే, मैं ये नहीं खा దాన్ని నేను पाऊंगा, తాగలేనులే, मैं इस प्रकार ఈ नहीं పని నేను करूंगा, చేయలేనులే, यह काम मैं ఆ नहीं పని करूंगा, చేస్తానులే उस काम करता हूँ। ఇత్యాది. వాళ్ళందరూ ఎవరయ్యా అంటే ये सब कौन है कि కోపడబాకండి, गुस्सा मत करो। బలహీనైన
క్రైస్తవులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, निर्बल मसीही या ఇటువంటి विश्वासी మాటలు होते हैं, మాట్లాడతారు. इस प्रकार का बात बोलते కానీ हैं। ఇశ్రాయేల్లో ఒకే ఒకటి ఉంది, इस्राएल में एक ही దేవుని యొక్క है, జయధ్వని ఉంది. परमेश्वर का ललकारा है, జయించడమే, जीतना ही है। జయిస్తాననే కాన్ఫిడెన్స్ తోనే ముందుకు వెళ్ళిపోతున్నారు. हाँ मैं जीता हूँ इस प्रकार की అసలు विश्वास से आगे వాటమాంతర్యం चलते అనేది हैं। ఉండదు, हार नहीं होता है उसमें, వాటమాంతర్యం ఉండదు. हार नहीं होता है కారణం उसमें। ఏమిటి? इसका రాజు कारण యొక్క क्या है? జయధ్వని, राजा की రాజుల రాజు ललकारा, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జయధ్వని. यीशु मसीह जी का ललकारा సర్వమానవాళి పాపాన్ని జయించాడు, सारी मानव जाति के पाप को సర్వమానవాళి जीत యొక్క लिया है। పాపాన్ని పరిహరించాడు, सारी मानव जाति के पाप को परिहार ఆ किया పాపము है। కాడిని విరిచివేసేశాడు, उस पाप की जुआ तोड़ दिया ఎర్ర है। సముద్రాన్ని పాయలు చేశాడు, लाल समुद्र को अलग ఐగుప్తు किया రాజులను है। హతము చేశాడు. मिस्र के राजा को उन्होंने ఆయనకు అసాధ్యం खत्म ఏంది किया ఏది है। లేదని उनके लिए कुछ काम असंभव नहीं దేవుడు వారి है। పక్షాన ఉంటుండగా परमेश्वर उनके वो వారిలో रहने కూడా पर దేవుని యొక్క జయధ్వని చూస్తా ఉంటాము. राजा किसी ललकारा उनमें देखते हैं हम। దేవుడు ఐగుప్తులో నుండి వాళ్ళని రప్పించాడు, उनको मिस्र में से ईश्वर ही निकाले ले आए हैं। ఐగుప్తులో నుంచి రప్పించాడు. मिस्र में से निकाल कर ले సూచక్రియలతో, आया है। और चिन्हों से, మహత్కార్యములతో अचंबा कार्यों ఐగుప్తు से, రాజులను హతము చేయడం ద్వారా, मिस्र के राजाओं ఎర్ర को సముద్రాన్ని नाश పాయలు करके, చేయడం ద్వారా, लाल समुद्र को अलग అనేక करके, మహత్కార్యములు సూచక్రియల ద్వారా बहुत अचंबा कार्यों ఐగుప్తు से దాస్యంలో నుంచి ఇశ్రాయేలును వెలుపలకు తీసుకొని వచ్చేసాడు. मिस्र के दासत्व में से इस्राएलियों को बाहर लेकर आया ఇప్పుడు ఆ है। తీసుకొని వచ్చినటువంటి ఇశ్రాయేలులో ఎట్లా ఉందాయి అంటే, इस्राएल किस प्रकार है कि గురుపోతు వేగం వంటి వేగము వాళ్ళకి కలదు. वह तो बनैले सांड के समान बल रखता है। చీటా ఒకటి ఉంటుంది అడవిలో, చూశారు కదా, चीता को देखते हैं हम, దానిని ఎవరో క్యాలిక్యులేట్ చేస్తే उसको गिनती करने पर దాని యొక్క స్పీడ్ అంట उनका तेज 120 గంటకు 120 కిలోమీటర్ల స్పీడ్ తో పరిగెత్తుద్దంటండి. एक घंटे में 120 किलोमीटर तेज से चलते हैं। నీ బైక్ కి 200 కిలోమీటర్ల స్పీడోమీటర్ ఇచ్చారు, तुम्हारे बाइक को 200 का स्पीडोमीटर देते हैं, కానీ నువ్వు 120 కిలోమీటర్ల స్పీడ్ తో పోవాలి అంటే గడగడ వణుకుతా ఉంటావు. तुम 120 की किलोमीटर से भी तेज से तुम ఎక్కడ चलना है तो बहुत స్కిడ్ అయి हिलते పడి हो। చచ్చిపోతావని నీకే భయం. गिरने की डर होता है, కానీ చీట అట్లాంటిది కాదు. लेकिन इस प्रकार नहीं होते हैं बनैले 120 सांड। కిలోమీటర్ల స్పీడ్ తో పరిగెత్తి వేటాడి వేటను పట్టుకొని తినేసుద్ది. 120 की किलोमीटर के तेज से उन्होंने दौड़ता है। అంటే అర్థం ఏంటి? इसका माने क्या है? దానికి భయం అన్నది లేదు. उसको डर नहीं है, పరిగెత్తేటప్పుడు దానికి భయం లేదు. दौड़ने में डर नहीं కింద है। నీళ్లు ఉన్నాయా, నీళ్ల గుంట ఉందా, ముళ్ళుందా, గాజు పింకులు అనేది చూడదు. नीचे पानी है, कांट है, इस प्रकार नहीं देखता है। వెనక ఉన్నవి చూడదు, जो पीछे है उसको नहीं देखता ముందున్న है, వాటి కొరకు వేగర పడుతుంది. जो सामने है ఆ उसके लिए వేటను दौड़ते చంపి हैं। తింటమే अपने शिकारी को पकड़ దాని कर యొక్క खाना ही ఉద్దేశం है, అయ్యింది. उसका उद्देश्य है। దావీదు భక్తుడు ఒక యుద్ధము చేస్తాడు. दाऊद भक्त ने एक युद्ध ఆయన करता యుద్ధము है। చెయ్యాలి అంటే उन्होंने युद्ध करना है ఆ तो వరలో నుంచి కత్తి బయటికి తీస్తే माने से అది उन्होंने तलवार రక్తము निकालने చూడకుండా से, उन्होंने लहू के తిరిగి తన बिना వరలోనికి వెళ్ళదు. म्यान में नहीं जाता అటువంటి है। యుద్ధ వీరుడు उस प्रकार का बढ़िया युद्ध దేవుడు का తనకు युद्ध తోడై है। ఉంటుండగా परमेश्वर हमारे అనేక संग होने యుద్ధాల్లో पर అనేక జయాలు పొందినటువంటి వీరుడుగా ఉన్నాడు దావీదు భక్తుడు. बहुत जीत पाया है दाऊद भक्त ने। ఓ ప్రియ సహోదరుడా సహోదరి, भाई और बहन, అలాగనే ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్నప్పుడు इस प्रकार इस्राएल के గురుపోతు बारे में వేగం వంటి వేగం వారికి కలదు. वह तो बनैले सांड के समान बल रखता है। నిజముగా యాకోబులో మంత్రము లేదు, निश्चय कोई मंत्र याकूब पर नहीं ఇశ్రాయేలులో चल सकता। శకునము లేదు. और इस्राएल पर भावी ఆయా करने की कोई కాలములందు आदत नहीं है। దేవుని కార్యములో, परंतु याकूब में उन कार्य को ఆయా కాలములందు దేవుని కార్యములు उन समय में परमेश्वर का कार्य యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీలకు తెలియచేయబడును. याकूब और इस्राएल के विषय में ये कहा जाएगा। ఇప్పుడు నీ డైరెక్టర్ ఎవరు? अब तुम्हारा डायरेक्टर कौन है? ఎవరు నీ డైరెక్టర్ ఎవరు? कौन है? చాలా మందికి వాళ్ళు డైరెక్టర్లు. बहुत लोगों को अपने आप ही डायरेक्टर होते हैं। వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ భర్త, ఎవరో భార్య డైరెక్టర్లుగా ఉంటారు. अपने माता पिता पति पत्नी डायरेक्टर होते हैं। కొంతకాలం బాగానే ఉంటే తర్వాత చూస్తే అంతా తప్పులు తడగలైపోతుంది వారి జీవితాలు. कुछ समय अच्छे ठीक से चलता है, तब बाद में वह नहीं चलता है। కానీ ఇక్కడ ఎవరయ్యా అంటే यहाँ कौन है कि దేవుడు వాళ్ళని డైరెక్ట్ చేస్తా ఉన్నాడు. परमेश्वर उनको डायरेक्ट कर रहा है। దేవుడు డైరెక్ట్ చేస్తా ఉన్నాడు. परमेश्वर उनको डायरेक्ट कर रहा है। ఎలాగనంటే किस प्रकार है ఆయా కాలములందు దేవుని కార్యములు उन समय में परमेश्वर का कार्य యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీలకు తెలియచెప్పబడును. याकूब और इस्राएल के विषय में कहा जाएगा। దేవుడు చెప్తా ఉన్నాడు. परमेश्वर कहता है। దేవుడు ఆ దేశంలో ఉన్నాడు. परमेश्वर उस देश में దానికి है, చలనం లేదు. वह नहीं हिलता है। ఆలోచనకర్త అనే దేవుడు ఆలోచనిస్తా ఉన్నాడు. युक्ति करने वाला परमेश्वर ने उनको अच्छा युक्ति ఎలాగన दे रहा యుద్ధము है। చేయాలో, किस प्रकार युद्ध ఎలాగన करना है, రక్షించుకోవాలో, किस प्रकार चलना ఎలాగన है, కాపాడుకోవాలో, किस प्रकार बचाना ఎలాగన है, శత్రువు పైన జయం किस పొందాలో प्रकार शत्रु के ऊपर जीत पाना है। దేవుడే పెద్ద డైరెక్టర్ గా
परमेश्वर ही बढ़िया डायरेक्टर తన है, ప్రజలను డైరెక్ట్ చేస్తూ ఉంటుండగా अपने प्रजाओं को डायरेक्ट कर వాళ్ళు रहा है। సురక్షితంగా రక్షించబడటమే కాకుండా उन्होंने बचाना पाना ही नहीं, వారి శత్రువుల పైన జయము పొందుతాడు. अपने शत्रुओं के ऊपर जीत ఓ पाते ప్రియ हैं। సహోదరుడా సహోదరి, भाई और बहन, నువ్వైనా దేవుని పక్షాన ఉండే పనైతే तू परमेश्वर के वो रहने पर దేవుడు నిన్ను కూడా డైరెక్ట్ చేస్తాడు. परमेश्वर तुमको भी వెనక डायरेक्ट నుంచి करता ఒక है। స్వరం వినపడుతుంది, पीछे से एक आवाज आता నేనే నీ है, దేవుణ్ణి, मैं ही तुम्हारा నువ్వు परमेश्वर నడవలసిన हूँ। మార్గాన్ని నీకు బోధిస్తా, तुमको जो जिस నువ్వు मार्ग में चलना है చేయవలసిన मैं పని నీకు दिखाता చెప్తా, हूँ, जो काम तुम నీ करना है ఆత్మీయ मैं జీవితం कहता ఎట్లా हूँ, ఉండాలో, तुम्हारा आत्मिक నీ जीवन క్రైస్తవ कैसे జీవితం रहना ఎట్లా है, ఉండాలో, तुम्हारा मसीह का నీ जीवन విశ్వాస कैसे జీవితం रहना ఎట్లా है, ఉండాలో, तुम्हारा विश्वास का నీ जीवन సేవా कैसे జీవితం रहना ఎట్లా है, ఉండాలో, तुम्हारा सेवकाई का నీ जीवन కుటుంబ कैसे జీవితం रहना ఎట్లా है, ఉండాలో तुम्हारा परिवार का जीवन कैसे నేను रहना నిన్ను है, డైరెక్ట్ చేస్తా. मैं तुमको डायरेक्ट ఓ करता ప్రియ हूँ। సహోదరుడా సహోదరి, भाई और ఇంకా बहन, ఇశ్రాయేల్ గురించి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాము. इस्राएल के बारे में और क्या कह रहा है? ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును. उन्होंने दल एक सिंहनी की तरह उठता है, సింహము सिंहनी सिंह ఆడు సింహం వలె లేచుద్దంటండి. सिंहनी की तरह उठता है। అంటే ఆ ఆడు సింహం అంట తెగిస్తదంటండి. सिंहनी ने ఆ సమయంలో ఎంత బలవంతుడైన శత్రువు వచ్చినా గానీ తెగించి పోరాటం చేస్తుంది. उस समय में किस प्रकार का बढ़िया शत्रु आने पर भी सिंहनी దేవుడు తన लड़ाई ప్రజల लड़ता గురించి है। మాట్లాడేటప్పుడు परमेश्वर अपने प्रजाओं के बारे ఆడు में बोलने సింహం पर, వలె లేచును, वह दल सिंहनी के समान उठेगा అది సింహం వలె నిక్కి నిలుచును. और सिंह के समान खड़ा होगा। గురి చూసి కొట్టుద్ది, उन्होंने देख कर मारता है, గురి తప్పకుండా కొట్టుద్ది. वह उसको देख कर मारता है। చూసారా మీరు, మన అడవిలో చూస్తాం సింహాలు ఎట్లా వేటాడాలంటే जंगल में हम देखते हैं शिकारी को किस प्रकार सिंह ने నిక్కి करते నిలిచి हैं। చూసి చూసి ఒక్క ఉదుటను పోయి దాన్ని పట్టుకొని చంపి తినేస్తాడు. उन्होंने खड़ कर देख कर उन्होंने उसके ऊपर हमला करता है। అది వేటను తిని उन्होंने अपने खाकर చంపబడిన अपना వాటి को, రక్తము త్రాగు వరకు పండుకోదు. और मारे हुओं का लहू को ना पी ले तब तक ना लेटेगा। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर को धन्यवाद है। ఏమన్నాడండి? क्या कहते हैं? యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలుకి ఏం చెప్తున్నాడండి? याकूब वंशियों को ఇశ్రాయేల్ क्या గురించి कहते ఏం हैं? మాట్లాడుతున్నాడండి? इस्राएलियों के बारे में क्या అది कहते हैं? వేటను తిని अहेरी को खाकर చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు और मारे हुए का लहू को ना पी ले तब तक పండుకోదు. ना लेटेगा। అదే చెప్పాను కదా, मैं कहा हूँ, దావీదు కత్తి రక్తము చూసేంత వరకు కూడా తిరిగి మరలా వరలోనికి పోదంట. दाऊद का तलवार ने लहू को देखने के बिना म्यान में नहीं जाते हैं। అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇశ్రాయేల్ గురించి. यही बात बोल रहा है इस्राएलियों के बारे में। చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు और मारे हुओं का लहू को ना पी ले అది तब तक నిద్రపోదు, ना लेटेगा, అది నిద్రపోదు. ना लेटेगा। దేవునికి స్తోత్రము. परमेश्वर को త్వర త్వరగా धन्यवाद है। ముగించుకుందామండి. हम जल्दी से ఇంకొక వచనం చదువుకొని ముగించుకుందాం. दूसरे वचन को 24వ అధ్యాయంలో కూడా 24वें अध्याय में 24వ అధ్యాయంలో కూడా 24वें अध्याय ఒకటి నుంచి కొన్ని వచనాలు త్వర త్వరగా చదువుకుందాము. पहले से कुछ वचन पढ़ेंगे। ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు यह देखा कि यहोवा इस्राएल का आशीष ही दिलाना चाहता है। बिलाम पहले के समान उन्होंने कर चुका అతడు है। మునుపుట వలె శకునములను చూచుటకు వెళ్ళక उन्होंने शकुन देखने के लिए ना गया, అరణ్యం వైపు जंगल की ओर, తన ముఖము తిప్పుకొన్నాడు. परंतु अपना मुंह जंगल की ओर कर लिया। బిలాము కనులెత్తి ఇశ్రాయేలుడు తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండగా చూచినప్పుడు और बिलाम ने आंखें उठाई और इस्राएल को अपने गोत्र गोत्र के अनुसार बसे हुए देखा, దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. और परमेश्वर का आत्मा उस पर उतरा। నీ ప్రజలకు నీవే అండయ్యా, నీ ప్రజలకు నీవే కొండయ్యా, నీ ప్రజలకు నీవే అండయ్యా, నీ ప్రజలకు నీవే కొండయ్యా, నీ ప్రజలకు నీవే కోటయ్యా, నీ ప్రజలకు నీవే కోటయ్యా, నీ ప్రజలకు నీవే కేడెమయా, నీ ప్రజలకు నీవే కేడెమయా. యేసయ్యా దిగిరమ్మయ్యా, నీ మహిమతో దిగిరమ్మయ్యా, నీ శక్తితో దిగిరమ్మయ్యా, నీ మహిమతో దిగిరమ్మయ్యా, నీ శక్తితో దిగిరమ్మయ్యా. మరి ఏం చేద్దాం ఇప్పుడు?
क्या करना है ఈ अब? బలమైన దేవుడి పక్షాన మనం ఉంటే మనకు కూడా బలం వస్తుంది కదా. इस बलवान परमेश्वर के ओर हम रहने पर हमको ఈ भी బలమైన सामर्थ्य దేవుడిని आता है మనం ना। ఏం చేద్దాము? क्या करेंगे हम? ఈ బలమైన దేవుడిని ఏం చేద్దాము? इस बलवान परमेश्वर को మన क्या పక్షాన करेंगे? చేర్చుకుందాం. हमारे ओर करेंगे। నువ్వు ఎవరైనా కావచ్చు, तुम कौन होने నేను पर ఎవరైనా भी, కావచ్చు, मैं कौन होने నీ पर దేశం भी, ఏదైనా కావచ్చు, तुम्हारा देश నా क्या దేశం होने पर ఏదైనా भी, मेरे కావచ్చు, देश क्या होने నీ पर ప్రజ भी, ఎవరైనా तुम्हारा కావచ్చు, प्रजा कौन నా होने ప్రజ पर भी, ఎవరైనా मेरी కావచ్చు, प्रजा कौन होने पर भी, నీ పక్షాన నా పక్షాన దేవుడు ఉంటే तुम्हारे मेरे ओर परमेश्वर होने మనం पर కూడా బలవంతులమే. हम बलवान हैं। కేవలం ఇశ్రాయేలే కాదు, इस्राएल ही नहीं, నిన్ను కూడా బలవంతుడిగా చేస్తాడు. तुमको भी सामर्थ्य करते हैं। కనుక మరి ఏం చేద్దాం? क्या करेंगे? బలమైన దేవునికి ఆనందగా బలమైన దేవునికి ఆనందగానము చేయండి, యాకోబు దేవునికి ఉత్సాహగానము చేయండి. బలమైన దేవునికి ఆనందగానము చేయండి, యాకోబు దేవునికి ఉత్సాహగానము చేయండి. హల్లెలూయా, స్తుతి మహిమా నీకేనయ్యా నా యేసయ్యా. హల్లెలూయా, స్తుతి మహిమా నీకేనయ్యా నా యేసయ్యా. బలమైన దేవునికి ఆనందగానము చేయండి, యాకోబు దేవునికి ఉత్సాహగానము చేయండి. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చాను परमेश्वर का आत्मा उनके ऊपर उतरा, కనుక అతడు ఉపమాన రీతిగా ఈ విధంగా ప్రవచనం చెప్తున్నాడు. तब उसने अपनी गूढ़ बात आरंभ की। బేయరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, बोर के पुत्र बिलाम की यह वाणी है। కనులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, जिस पुरुष की आंखें बंद हैं थी उनकी దేవవాక్కులను वाणी है। వినిన వానికి వచ్చిన వార్త. ईश्वर के वचनों का सुनने वालों के అతడు जो పరవశుడై दर्शक हैं, కనులు తెరిచిన వాడై उन्होंने आंखें खोलकर సర్వశక్తిని దర్శనము పొందెను. सर्वशक्तिमान का दर्शन पाता है। యాకోబు याकूब యాకోబు याकूब యాకోబు యాకోబు, నీ గుడారములో, तुम्हारे तंबू ఇశ్రాయేలు हे నీ इस्राएल, నివాస స్థలములో तुम्हारे निवास ఎంతో स्थान రమ్యమైనవి, बहुत रम्य ఎంతో है, రమ్యమైనవి, बहुत रम्य है, ఎంతో రమ్యమైనవి, बहुत मन రమ్యముగానే ఉంటవి, मन भावने की होते हैं, రమ్యమైనవి, मन भावने की है, రమ్యముగానే ఉంటవి, मन भावने की तरह ही रहता है, పాడుగా ఉండవు, खराब नहीं होते हैं, శాపముగా ఉండవు, शाप के रूप में नहीं होते हैं, అస్తవ్యస్తంగా ఉండవు. उसको इस प्रकार तितर बितर नहीं होते हैं। ప్రవచనం చెప్తా ఉన్నాడు. भविष्यवाणी कह रहा है, యాకోబు हे याकूब నీ గుడారములో, तेरे तुम्हारी तंबू, ఇశ్రాయేలు हे इस्राएल నివాస స్థలములో तेरे निवास ఎంతో स्थान రమ్యమైనవి, क्या ही मन भावने వాగుల हैं, వలె అవి వ్యాపించి ఉన్నవి, वो बहुत तरह हैं, నదీ తీరమందుల తోట వలె యెహోవా నాటిన అగ్ర చెట్టు వలె ఉన్నవి. और नदी के तट की वाटिकों के समान ऐसे फैले हुए हैं, నీ యొద్దనున్న దేవదారు వృక్షం వలె అవి ఉన్నవి. और देवदार के वृक्ष की तरह हैं, నీళ్లు అతని బొక్కెనల నుండి కారును, और पानी उसके उसे आता है, అతని సంతతి బహుజనుల యొద్ద నివసించును. और उसका बीज बहुत से जल भरे खेतों में पड़ेगा, అతని రాజు उनका राजा అగ్గగు కంటే గొప్పవాడగును. अगग से भी महान होगा, అతని రాజ్యము और उसका राज्य అధికమైనదగును. बढ़ती ही जाएगी। దేవుడు ఐగుప్తులో నుండి అతన్ని రప్పించాను. उसको मिस्र में से परमेश्वर ही निकाल గురుపోతు लेकर వేగం आया। వంటి వేగం అతనికి కలదు. वह तो बनैले सांड के समान बल रखता है, అతడు తన శత్రువులను జనులను భక్షించును, उन्होंने अपने शत्रुओं को खाता है, వారి ఎముకలను విరుచును, और उनके हड्डियों को टुकड़े टुकड़े करेगा, తన బాణములతో వారిని గుచ్చును. और अपने तीरों से उनको भेदेगा, సింహ వలెను, और सिंह की ఆడు समान, సింహ వలెను सिंहनी के समान అతడు కృంగి పండుకొనెను. लेट गया है। అతని లేపువాడెవడు? अब उसको कौन छेड़े? నిన్ను దీవించువాడు దీవించబడును, जो कोई तुझे आशीष दे वह నిన్ను आशीष पाए, శపించువాడు और శపించబడును जो कोई तुझे शाप दे वह शपित हो। అని మోయాబు రాజుకి బిలాము ప్రవక్త ప్రవచనము చెప్పాడు ఇశ్రాయేలు గురించి. इस प्रकार मोयाब राजा को बिलाम भविष्यद्वक्ता ने इस्राएल के बारे में भविष्यवाणी कहा है। ప్రియ సహోదరుడా సహోదరి, भाई और बहन, అదే అధ్యాయములో నుంచి वही अध्याय में से 17వ వచనం కూడా చూద్దాం. 17 वचन को भी हम देखें। ఆయన ప్రవక్త చూస్తున్నాడంట దేవుణ్ణి.
भविष्य वक्ता देख रहा है ఎలాగను परमेश्वर చూస్తున్నాడో को। किस చూద్దాం. प्रकार देखता है? ఆయనను చూచుచున్నాను గాని मैं उसको देखता हूँ तो ప్రస్తుతమున नहीं ఉన్నట్టు కాదు. सही, परंतु अभी नहीं। ఆయనను చూచుచున్నాను గాని मैं उसको देखता हूँ तो सही, సమీపమున ఉన్నట్టు కాదు. तो निकट है इस प्रकार नहीं। నక్షత్రము యాకోబులో ఉదయించును, याकूब में से एक तारा उदय होगा రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. और इस्राएल में से एक राजदंड उठेगा। నక్షత్రము యాకోబులో ఉదయించును, याकूब में से एक तारा उदय होगा। ఆ నక్షత్రమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుగా ఈ లోకానికి రక్షణ తెచ్చినటువంటి రక్షకుడై ఉన్నాడు. वह तारा ही प्रभु यीशु मसीह जी के रूप में उनको उजाला लेकर आया है। నక్షత్రము యాకోబులో ఉదయించును, याकूब में से एक तारा उदय రాజదండము होगा ఇశ్రాయేలు నుండి లేచును. और इस्राएल में से एक राजदंड అవి उठेगा మోయాబు ప్రాంతములను కొట్టును, जो मोयाब की सीमाओं को चूर कर देगा కలహ వీరులందరినీ నాశనము చేయును. और सब दंगा करने वालों की गिरा కలహ देगा। వీరులందరినీ నాశనము చేయును. सब दंगा करने वालों की गिरा देगा। ఎదోమును షేయూరును ఇశ్రాయేలుకు శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు. और एदोम और सेईर भी जो उसके शत्रु हैं दोनों ने उसके वश में पड़ेगा। ఇశ్రాయేలు పరాక్రమం ముందును, और इस्राएल वीरता दिखाता जाएगा యాకోబు సంతానమున ఏలిక పుట్టును. और याकूब ही में से एक अधिपति ఆయనే आएगा। ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారుగా ఉన్నాడు. ఇప్పుడు जो प्रभुता होता है वही प्रभु यीशु मसीह जी हैं। అతడు పట్టణంలోని శేషమును నశింపచేయును. और नगर में से बचे हुओं का भी सत्यानाश करेगा। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर को धन्यवाद ఇంకా है। అనేక రాజులను గురించి అక్కడ కింది వచనాల్లో కూడా దేవుడు మాట్లాడటం చూశాము. बहुत राजाओं के बारे में ఓ उन्होंने ప్రియ कहा है। సహోదరుడా సహోదరి, भाई और बहन, ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము, कितना बढ़िया ఎంత परमेश्वर है బలమైన हमारा దేవుని परमेश्वर। కలిగి ఉన్నాము. कितना सामर्थ्य ఆయన परमेश्वर है అత్యంత हमारा కృపాకరక परमेश्वर। జాలి కలిగినటువంటి దేవుడై बहुत अनुग्रह तरस खाने वाला అందరినీ परमेश्वर है। రక్షించుడు దేవుని యొక్క దయా సంకల్పమై ఉంటుండగా बहुत लोगों को उद्धार ఆయన देना ఏకైక परमेश्वर का కుమారుడు इच्छा ప్రభు है। అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి రక్షకుడిగా పంపించి अपने इकलौते पुत्र यीशु मसीह जी को इस लोक को उद्धार करता के మనల్ని रूप में రక్షించడానికి भेजकर ఆయన శిలువ మరణానికి అప్పగించినంతగా నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉంటుండగా हमको उद्धार देने के लिए क्रूस के मरण को उनको सौंप दिया ఈ है। రక్షణ కావాలి అంటే इस उद्धार चाहिए ప్రభు होने पर యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి రక్షించబడదుము గాక. प्रभु यीशु मसीह पर विश्वास रख के हम उद्धार అట్టి पाता రక్షణ रहे। మార్గములో నిన్ను నన్ను నడిపించును గాక. उद्धार के मार्ग में तुमको मुझको परमेश्वर चलाता रहे। దేవునికి స్తోత్రము కలుగును గాక. परमेश्वर को धन्यवाद है। ఈ కొద్ది మాటలు इस थोड़ी वचन దేవుడు మనందరి ఆత్మ నిమిత్తము परमेश्वर हमारे आत्माओं తన में ప్రజల నిమిత్తము దీవించును గాక. अपनी प्रजाओं में आशीष देता रहे। ఆమేన్. आमीन। ప్రార్థన చేసుకుందామండి. प्रार्थना करेंगे। విత్తబడిన వాక్యాన్ని బట్టి बोया हुआ वचन విన్నటువంటి से, ప్రియ సహోదరుడా సహోదరి, सुना हुआ भाई और ఈ बहन, దినమున ఈ వర్తమానం విన్నటువంటి आज के दिन में इस वचन को నీ నా सुना జీవితాలు हुआ। ఎంతో ధన్యమైంది. तुम्हारा मेरा जीवन बहुत దేవుడి धन्य యొక్క हुआ బలాన్ని है। చూస్తున్నావు కదా, परमेश्वर को देखते దేవుడి हो యొక్క ना तुम। శక్తిని చూస్తున్నావు కదా, परमेश्वर के सामर्थ्य ఆయన को देखते కృపను हो ना तुम। ప్రేమను కూడా చూస్తూ ఉన్నావు उनके కదా. अनुग्रह और प्यार को भी देखते हो ना। ఇప్పుడు నువ్వు గనక నేను గనక ఆయన పక్షాన ఉండే పనైతే अब तुम और मैं उनके वो रहने पर ఆయనవన్నీ మనవే, उनका जो कुछ है ఆయన सब కృప हमारा మనదే. है। हमारा है ये सब మనల్ని कुछ। కాపాడతాడు. उन्होंने हमारा वो ఇశ్రాయేల్ रहकर కాపాడబడు बचाता కొనుకుడు है। నిద్రపోడనట్లుగా इस्राएल को बचाने నిన్ను वाला ना కాపాడే सोएगा దేవుడు ना కూడా కొనక भूखेगा। నిద్రపోక నిన్ను నన్ను కాపాడతాడు. तुमको बचाने वाला ना सोता ఓ है ప్రియ ना भूलता సహోదరుడా है। సహోదరి, भाई और बहन, భయపడవద్దు. डरो मत। నువ్వు దేవునికి భయపడే వ్యక్తివైతే तुम परमेश्वर को ఈ डरे లోకంలో हुए మరి रहने దేనికి पर భయపడాల్సిన పని లేదు. और किसी को तुम नहीं डरना ఓ है। దేవుని బిడ్డ, हे परमेश्वर के నువ్వు बच्चे, దేవునికి భయపడే వ్యక్తి అయితే तुम परमेश्वर को डरे మరి हुए ఈ रहने లోకంలో पर నువ్వు ఎదుర్కొనే ఏ సమస్యకు భయపడాల్సిన పని లేదు. इस संसार में किस संकट को तुम नहीं ఏ डरना శోధనకి है। భయపడాల్సిన పని లేదు. किस क्लेश को भी नहीं डरना నిన్ను है। ఎవరు భయపెట్టగలరు, तुमको कौन నిన్ను डराता ఎవరు है? శపించగలరు. तुमको कौन शापित దేవుడు देता నీ है? పక్షాన ఉండగా, परमेश्वर तुम्हारा దేవుడు वो మన रहने పక్షాన पर, ఉండగా परमेश्वर हमारा మనకి वो విరోధి रहने ఎవడు, पर, हमारा विरोधी నీకు कौन విరోధి है? ఎవడో లేడు. कोई नहीं ఏది होता మీకు ఎంత है। మాత్రం హాని చేయదని ప్రభు అంటున్నాడు. कुछ भी तुमको हानि मत మనల్ని पहुंचना ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటి అత్యధిక విజయాన్ని పొందుకుంటామని దేవుడు సెలవిస్తూ ఉంటుండగా हमको जो प्यार किया है उनके द्वारा हम बहुत बढ़िया जीत पाते हैं। భయపడవద్దు సహోదరుడా సహోదరి, डरो मत भाई और మీ बहन, హృదయమున కలవరపడనీకుడి. तुम्हारा हृदय को व्याकुल దేవుని नहीं యందు होने విశ్వాసం दो। ఉంచున్నా, నా యందు విశ్వాసం ఉంచండి అని యేసయ్య చెప్తుంటుండగా, परमेश्वर के ऊपर विश्वास रखते हैं, मुझ पर भी विश्वास ప్రభుని करो, इस యేసు प्रकार నందు परमेश्वर విశ్వాసం कहा है ఉంచము. कि प्रभु यीशु मसीह पर అప్పుడు विश्वास నీవు నీ रखो। ఇంటి వారు రక్షించబడదని వాక్యం సెలవిస్తూ ఉంటుండగా, तब तुम और तुम्हारे घराने को उद्धार मिलता है, इस प्रकार वचन बोला అలాగనే है। నీవు నీ ఇంటి వారందరూ రక్షించబడుదురు గాక. इस प्रकार तुम और तुम्हारे सारे घराने को उद्धार मिलता रहे। ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। స్తోత్రము దేవా పరిశుద్ధుడా జీవాధిపతి, మీ ఘనమైన నామనకు స్తోత్రము నాయన. धन्यवाद है परमेश्वर, आपकी महिमा नाम के लिए మీ धन्यवाद యొక్క है। మహాకృపలో ఇంతవరకు బలిని దాసులను సిలువ చాటును మరుగుపరుచుకున్నందుకు మీకు స్తోత్రము నాయన. आपके अनुग्रह में निर्बल अपने दास को क्रूस के आड़ में डका लिया है, మీ इसके लिए పరిశుద్ధ आपको గ్రంథంలో धन्यवाद నుంచి है। జీవాఖ్యాన్ని ధ్యానించడానికి చూపిన మహాకృపకై కూడా మీకు స్తోత్రము. आपकी पवित्र ग्रंथ में से जीव वचन ध्यान करने के लिए अनुग्रह दिया, इसके लिए आपको धन्यवाद విత్తబడిన है। వాక్యం విన్నటువంటి మానవ జీవితాల్లో, నీ ప్రజల ఇశ్రాయేల్ జీవితాల్లో అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేలాగా మీరు సహాయం చేయండి నా తండ్రి నాయన. बोया हुआ वचन सुना हुआ तुम्हारे बच्चों के जीवन में, इस्राएल के जीवन में बहुत आशीष बनने की अनुग्रह అయ్యా दीजिए। దేవుడు ఏ జనాంగం పక్షాన, ఏ ప్రజ పక్షాన, ఏ దేశంలో ఉంటాడో దానికి చరణం లేదని మీరు సెలవిచ్చి ఉంటుండగా నా తండ్రి
परमेश्वर ने किस देश में किस प्रजाओं के ओर रहता है वह नहीं हिलता है, इस प्रकार आपने वादा किया है। అనేకులలో మీరు ఉండుటకు మీరే కారణభూతులుగా ఉన్నారు నా తండ్రి నాయన. बहुत लोगों में आप रहने के लिए आप ఈ ही దినమున कारण हैं। అనేకులు నీ వైపు తేరు చూచుటకు మీరే నూతన ద్వారములను తెరవండి నా తండ్రి నాయన. आज के दिन में बहुत लोग आपकी ओर ताकने के लिए आप ही द्वार అలాగనే खोलेंगे। ఎంతమంది నీ వైపు తేరు చూస్తా ఉన్నారు నా తండ్రి इस నాయన. प्रकार कितने लोग तुम्हारे ओर देखते వారి हैं, శ్రమలో, उनकी क्लेश వారి में, కష్టములో, उनकी मुश्किल వారి में, శోధనలో, उनकी संकट వారి में, బలహీనతలో, उनकी निर्बलताओं వారి में, పాపములో, उनकी पाप వారి में, శాపములో, उनकी शापों వారి में, అపజయములో, उनकी हाल అయ్యా हाल में, ఎంతమంది ప్రజలు నీ వైపు తేరు చూస్తున్నారు నా తండ్రి कितने నాయన. लोग तुम्हारे ओर ताक रहा అయ్యా है। వారందరికీ గొప్ప రక్షకుడుగా ఉండమని కోరుకుంటున్నాము నాయన. उन सबको आप बढ़िया उद्धारकर्ता बनकर నీ रहिए, చిత్తానుసారంగా నా తండ్రి నాయన. आपके इच्छा के అయ్యా अनुसार। నీ వైపు తేరు చూస్తున్న నీ ప్రజలను అయ్యా రక్షించమని వేడుకొనుచున్నాము. तुम्हारे ओर ताकने वाले तुम्हारे प्रजाओं को అయ్యా తండ్రి बचाइए। గొప్ప వెలుగుగా ఈ లోకానికి జన్మించావు నా తండ్రి నాయన. बढ़िया उजाले के रूप में जन्मा हुआ నీ है। వెలుగులో నడిచే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించండి నా తండ్రి నాయన. तुम्हारे उजाले में चलने की చీకటిలో अनुग्रह నుంచి दीजिए। ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నడిపించమని వేడుకొనుచున్నాము నాయన. अंधकार में से तुम्हारे उजाले में चलाने के लिए हम దేవా चाहते हैं। మీకు స్తోత్రము, धन्यवाद है దేవా परमेश्वर, మీకు స్తోత్రము, धन्यवाद है। దేవా మీకు స్తోత్రము. ధన్యవాద్ హే. అయ్యా ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క ప్రార్థనా మొరలన్నీ ఆలకించండి. प्रार्थना करने वाले हर एक बच्चे की प्रार्थना को దినదాసుడి सुनिए। యొక్క ప్రార్థనా మొర ఆలకించండి నాయన. दीन दास की प्रार्थना और पुकार को మాలోని सुनिए। ప్రజల్లో కార్యసాధకమయ్యే నీ శక్తి చొప్పున हमें होने वाली तुम्हारी ताकत से అయ్యా మీ నీ ప్రజలు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే हम और तुम्हारी प्रजा मांगने से ज्यादा सोचने से अच्छा అత్యధికంగా దయచేసి आप दीजिए। నీ ప్రజలను రక్షించి కాచి కాపాడి आपकी प्रजाओं को बचाइए और उद्धार దీవించి दीजिए, ఆశీర్వదించి आशीष నీ दीजिए। మహిమకు కారణభూతులుగా మీరే లేవనెత్తి బలపరచమని तुम्हारे महिमा के लिए आप ही उनको उठाइए और सामर्थ्य दीजिए। ప్రభుని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి విడుకొనుచున్నాము తండ్రి. प्रभु यीशु मसीह के नाम में प्रार्थना करते हैं पिता, ఆమేన్. आमीन ఆమేన్. आमीन। దేవునికి స్తోత్రం అండి. परमेश्वर को धन्यवाद మీ है, అందరికీ హృదయపూర్వక వందనాలు. आप सबको हृदय से नमस्कार है। దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. परमेश्वर आपको पूर्ण रूप से आशीष देता रहे, ఆమేన్. आमीन।